శ్రీ రాధాకృష్ణ పాదాన్ దాసిన లలితరా శ్రీ విశాఖాన్వితాంచ కృష్ణ కరుణా హే సింధు. కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి నమామ్యహం. మాతాజీ చెయ్యాలి. నమ ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద. ఓం నమో జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. మాతాజీ మీరు మాకు నేను చదవకుండా పోతుంటే అట్లనే వస్తుంటది. ఓం నమో ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. చిన్న క్వశ్చన్, ఇక్కడ ఈ పిక్చర్ లో కనిపిస్తున్న వీళ్ళిద్దరు ఎవరు? పిక్చరే లేదు మాతాజీ ఈడ మా దగ్గర. కృష్ణుడు అర్జునుడు కదా మాతాజీ. పిక్చర్ ఉంది కదా, కృష్ణుడు అర్జునుడు కదా. కదా. అందులో మళ్ళీ విశ్వరూపం ఒకటి చూపిస్తున్నారు. ఎవరికన్నా డౌట్ ఉందా మాతాజీ ఇక్కడ మొహం ఎవరిదో ఉంది, ఎవరిది అది? కృష్ణుడు అర్జునుడు విశ్వరూపం అనిపిస్తుంది. సమయం సమయం ది టైం అది ఒక రిప్రజెంటేషన్. టైం టైం. సరే, వీళ్ళెవరు? ఈయనెవరు? అద్వైతాచార్య. మీరుండండి మాతాజీ. మీరు ఇంకెవరన్నా ట్రై చేయండి. ఈయనెవరు? అద్వైతాచార్య. ఈయన ఎప్పుడు బ్లూ డ్రెస్ లోనే ఉంటారు. నిత్యానంద నిత్యానంద ప్రభు. చైతన్య ఈయన? ప్రభు. చైతన్య ప్రభు. చైతన్య మహాప్రభు. నారాయణ గదాధర్. గదాధర్. శ్రీనివాస్. శ్రీవాస్. శ్రీవాస్ పండిత్. శ్రీవాస్ పండిత్. శ్రీవాస్ పండిత్. ఓకే. ఈసారి వీళ్ళు ఐదుగురు ఎవరెవరు ఏంటి అవతారం అని కూడా అడుగుతాను. ఓకే, దానికి ముందు ఒకసారి చెప్తాను. సరే, ఇన్ని అడిగంగా ఈయనెవరో? ప్రభుపాద. శ్రీల ప్రభుపాద. ప్రభుపాద. ఏతి భక్తి వేదాంత శ్రీల ప్రభుపాద. మనం ఆయన బుక్కే చదువుకుంటున్నాం ఇప్పుడు. నిన్న ఏం చెప్పారో చెప్పమంటారా మాతాజీ? చెప్పండి. నిన్న మనం ఒక కొటేషన్ కూడా గుర్తుపెట్టుకుందాం అనుకున్నాం. అది మర్చిపోయాను. చెప్పండి. అయితే నిన్న కొందరికి ఇనిషియేషన్ ఇచ్చారు. ఆ ఇనిషియేషన్ ఇచ్చేటప్పుడు ఇనిషియేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరివి ఇంగ్లీష్ పేర్లు ఉన్నవి అందరివి తెలుగులో మారిపోయాయి. రవీంద్రనేమో అదే బిల్ నేమో రవీంద్ర అని, వాలిని ఉమాపతి అని, కార్ల గారిని కార్లపతి అని, జేమ్స్ జగన్నాథ్ అని, మైకని ముకుంద గారని, ఇలా జాన్నేమో జానకి అని, ఇలా అందరినీ పేర్లు మార్చారు. ఆ ఇనిషియేషన్ ఇచ్చారు. అవి అయిన తర్వాత హోమం జరిగింది. హోమం జరిగితే వాళ్ళందరికీ కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి అందరూ గది బయటకు వెళ్ళిపోయారు. ప్రభుజీ మటకు గదిలోనే అలాగే కూర్చుని ఉన్నారు. ఆ తర్వాత ఏమో స్వామీజీ వీసా ఒకటి 2 నెలలకు ఒకసారి ఇచ్చారు వాళ్ళు. అదేమో ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు ఏడాది నుంచి ఉన్నారు అక్కడ. అయితే ఇప్పుడు ఇంకా మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు, మాట్లాడుకున్నారు. ఎవరంటే అల్లెను హైగ్రీవ మాట్లాడుకున్నారు. స్వామీజీ రహస్యంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన వీసా మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పేసి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఈ గంజాయి తాగడం కూడా అది ఆధ్యాత్మికంలో ఒక భాగం, పొగ పీల్చడం అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అది అంతవరకు నాకు అర్థమైంది. ఆ టాపిక్ నేను కరెక్ట్ అక్కడే తీసుకొచ్చి పెట్టా. ఆ టాపిక్ గురించి మాట్లాడుతుంటారంటే మీరు ఎప్పుడన్నా తీసుకున్నారా అని ప్రభుపాద అని వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. నేను ఎప్పుడు తీసుకోలేదు అంటే
స్టే హై అని నో మోర్ కమింగ్ డౌన్ అన్నారు కదా. నో మోర్ స్టే హై, ఆల్వేస్ హైలో ఉండాలి అంటే ప్రభుపాద వారు అది ఒక కొటేషన్ లాగా ఇచ్చారు. ఆల్వేస్ స్టే హై, నో మోర్ కమింగ్ డౌన్ అని చెప్పారు. సో దానికోసం కృష్ణ కాన్షియస్ ప్రాక్టీస్ చేయాలని చెప్పారు. అది ఒక కొటేషన్ ఉంది. ఎగ్జాంపుల్ రాకెట్ నేను తీస్తారు, ఎప్పుడు తీసుకున్నాను. రాకెట్ పైకి వెళ్తుంది మళ్ళీ కిందికి వస్తుంది, కానీ అవును. కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు పైకి వెళ్తారు కిందికి రారు అని చెప్తారు. హరే కృష్ణ ఇప్పుడు మాతాజీ, హోమంలోకి వెళ్ళి పొగ వస్తుంటే కూడా అందరు కండ్లు మండుతున్నాయని బయటికి వెళ్ళిపోతారు, కానీ ఆ పొగ మంచిదని చెప్తాడు మాతాజీ. దాంట్లో అరటిపండ్లు వేసినప్పుడు అది జ్వాల అనేది ఆగిపోయి పొగ వస్తుంటది మాతాజీ. అక్కడ ఏదైనా కానీ అలారం మోగుతుంది, అందరూ ఇది ఈయన మీద కంప్లైంట్ చేస్తారు, కానీ ఆ టైంలో ఎవరు కూడా కంప్లైంట్ చెయ్యరు మాతాజీ. చేతోదర్పణ దానికి అదే శ్లోక కోట్ చేశారు. ఈ కిందకి రావడం అంటూ ఉండదు అని చెప్పేసి దాంతోటే ఇలా పెట్టి పాంప్లెట్స్ అన్ని కరపత్రాలన్నీ ఇచ్చారు. దాని మీద ఏం పేరు రాశారు చూడు, దివ్య శబ్ద తరంగాల ద్వారా మీ చైతన్యాన్ని విస్తరించుకోండి. అంటే కృష్ణ చైతన్యాన్ని అభ్యసించండి అంటే భగవద్గీతను మనం తెలుసుకుంటూ. ఎంత బాగుంది చూసారా ఇది. నన్ను అడుగుతారనమాట మన గ్రూప్, దాన్ని పేరు పెట్టుకున్నాను చూసారా, శ్లోక వీణపై గ్రూప్ లో. అయ్యో ఎవరికి తెలీదా? మాతాజీ కొటేషన్ అది మీదే, నేను అడిగినాను కూడా మాతాజీ. అన్ని వేరే శ్లోక వీణపై భక్తి రాగం అని చూడండి, అట్లాగే పెట్టుకున్నారు. దివ్య శబ్ద తరంగాల ద్వారా మీ చైతన్యాన్ని విస్తరించుకోండి అంటే. సో అలాగా మళ్ళీ మంచి మంచి కొటేషన్స్ పెట్టి శ్రీల ప్రభుపాద వాళ్ళందరికీ ఆ పాంప్లెట్స్ కరపత్రాలన్నీ ఇచ్చారు అని చెప్పి అది అక్కడికి అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఆ టామ్కిన్ స్క్వేర్, ఆ ఉద్యానవనం ఏదైతే ఉందో అది ఎక్కడ ఉంది, అది ఆ ప్లేస్ లో అక్కడ వాళ్ళందరూ ఎలా ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు, ఆ గార్డెన్ లో కూర్చొని అందరూ ఏం చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా మనం చదువుకున్నాం. అయితే కోడిగుడ్లతో చేసే సోడాలు అమ్ముతూ ఉంటారట. నాకు అక్కడ కొంచెం ఆశ్చర్యం అనిపించింది, అదొకటి. ఇంకా సరే, ఇవన్నీ కూడా ఎట్లా ఉంది, ఆ వాతావరణం ఎలా ఉంది, అదంతా మనం చదువుకున్నాము. కాకపోతే ఏంటంటే అందరికీ కూడా ఒకటే కావాలి, శాంతి, ప్రేమ కావాలి, శాంతి కావాలి. అదే అక్కడ ఎక్కడ లేదన్నమాట. అయితే ఇక్కడ వీళ్ళు ఎలా ఉంటారు, రంగురంగుల జీన్స్లు అవన్నీ వేసుకొని పిచ్చోళ్ళలాగా జుట్లు పెంచుకొని అలాగ ఉంటూ ఉంటారు చూసారా. అక్కడ ఒకటినో ఇంకనేమో ఇమిగ్రెంట్స్ వస్తూ ఉంటారు చూసారా, వాళ్ళతోటి కూడా వీళ్ళకి పడకుండా ఎప్పుడు ఘర్షణలు కొట్లాడుకుంటూ ఉంటారు అని. కానీ ప్రేమ శాంతి కావాలన్నమాట. ఆ శాంతి అవి కావాలి అంటే ఒక విప్లవాన్ని సృష్టించాలి. అది దానికోసం ఏం చేయాలి, వీళ్ళందరూ కూడా అవి రావాలి కదా, అందరూ అనుభవిస్తూనే ఉండేవాళ్ళట. సో అక్కడ శ్రీల ప్రభుపాద ఈ శాంతి ప్రేమ అనే దాన్ని తీసుకొని వచ్చారనమాట, ఒక విప్లవం లాగా చేసి తీసుకొచ్చారని. ఇవాళ ఎవరు స్టార్ట్ చేస్తారు? ఇది పద ప్రహేళికలు అని ఉంది, అదేంటి మనం చదువు. ఎక్కడ మాతాజీ? 125 పేజ్ పారాగ్రాఫ్, లాస్ట్ పారాగ్రాఫ్, లాస్ట్ బట్ 1 పారాగ్రాఫ్ లో లాస్ట్ లైన్. 129. గళ్ళ నడికట్లను పద ప్రహేళికలను అని నిన్నుంది మాతాజీ, నిన్నే అడగాలనుకున్నాను. ఏ పేజీ చెప్పండి? 125 పేజీ, 125 పేజ్. 25 లోనా? 126 లో ఉన్నాం కదా. అంటే అక్కడ పేజీలకి ఆ పుస్తకానికి ఈ పుస్తకానికి సేమ్ తేడా ఉంది. సేమ్ అండి మాతాజీ, అదే బుక్ నాది. ఓకే, కొంచెం సెంటెన్సెస్ చదవండి, ఇవే ఉంటున్నాయి మీ దానిలో కూడా. ఇది సేమ్ 125 పేజ్ మాతాజీ, అది ఇది సేమ్ ఉంది. నిన్న నా దగ్గర చెప్పాను నేను. లాస్ట్ నుంచి లాస్ట్ బట్ 1 పారాగ్రాఫ్ లో లాస్ట్ లైన్ 125 పేజ్ లో. అంటే 125 ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా పద ప్రహేళికలు, గల్ల మడికట్టులను. మాతాజీ అది ఏంటంటే ఆ మనకి ఈ ఈనాడు బుక్ లో కూడా ఉంటుంది కదా మాతాజీ, పజిల్. పజిల్. ఓకే, అర్థం కాలేదు. అది ఇక్కడ పద ప్రహేళిక అంటే అదే పజిల్. ఇవి వేస్తాడు కదా, వర్డ్స్ Yes, మాతాజీ, yes, yes. ఒక వర్డ్ ఒకటి ఇస్తారు, దాంతో మనం Yes. వర్డ్ ని కనిపెట్టి Yes, క్రాస్ రాయాలన్నమాట. వర్డ్స్ క్రాస్ ఉంటది వర్డ్ కదా. పజిల్. క్రాస్ వర్డ్ పజిల్ ఉంటుంది చూసారా, Yes, అది. మాతాజీ. మనం అన్ని ఇంగ్లీష్ పదాలు వాడుతున్నామని తెలుగు పదాలు మర్చిపోయినాం. అది
అంటే వాటిని ఎవరు ఇది చేసేవాళ్ళటంటే బాగా మత్తు మందు సేవించే వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరు పూరించలేకపోయే వాళ్ళట. ఓహో. అంటే వాళ్ళకి అంత ఆలోచన అవి ఉంటూ ఉండేదిట. అలాంటివన్నీ ఈ పుస్తకాల్లో ఈ సమాచార పత్రికల్లో వాటన్నిట్లను ప్రచారం చేస్తూ అంటే వేస్తూ ఉండేవాళ్ళట. వాళ్ళే చేయగలిగే వాళ్ళట అది. అవి ఎందుకంటే మత్తు మందుకు సంబంధించిన విషయాలను గురించి వార్తలు ఎక్కువగా ఉంటూ ఉండేవాళ్ళట. వాటి అడ్వర్టైజ్మెంట్ గురించి ఏమో. ఆ వాటి గురించే ఇప్పుడు వార్తాపత్రికల్లో వాటిల్లో అవే ఉంటూ ఉండేవట. ఈ హెరాయిన్ ఇన్ని రకాలు ఉన్నాయి కదా. ఈ సామాగ్రి మనకి ఇన్ని రంగాల్లో ఉంటాయని గంజాయి, తెలియదు. మనకి ఒక LSD, గంజాయి అని ఒక్కటే పియోట్, తెలుసు. కొకైన్, గంజాయి, LSD, హెరాయిన్. పియోటు, కొకైన్, హెరాయిన్ ఇన్ని రకరకాలు ఉంటాయని, వాటిల్లో ఏమేం రకాలు మిక్స్ చేస్తే అవి అంత పవర్ఫుల్ అవుతాయి అవన్నీ సరి, అవన్నీ ఎక్కడెక్కడ సులభంగా దొరుకుతాయి, ఈ విషయాలన్నీ కూడా ఈ సమాచార పత్రికల్లో ఉండేవిట. అందుకని అందులో వేసిన క్రాస్ వర్డ్ పజిల్ ని వాళ్ళే పూరించగలిగే వాళ్ళట. మిగతా వాళ్ళకి పూరించడం చేతకయ్యేది కాదు. అందుకని ఇవి సేవించండి, చాలా హైలో ఉంటారు, తెలివితేటలు పెరుగుతాయని అడ్వర్టైజ్మెంట్ ఏమో. అది అదనమాట అది. నేను అప్పుడే చదువుతాను అడిగే మాతాజీ. అప్పుడే అడిగేసేయండి మాతాజీ మళ్ళీ మీరు చదువుతూ ఉంటే. ఇది అయిపోయింది. మనం ఇది కూడా స్టార్ట్ చేసాం కదా. ఈశ్వరాణి మాతాజీ చదివారు. టామ్కిన్స్ దగ్గర నుంచి టామ్కిన్స్ స్క్వేర్. టామ్కిన్స్ స్క్వేర్ పార్క్. టామ్కిన్స్ స్క్వేర్ పార్క్ లో మాతాజీ ప్రభుపాద ప్రణామ మంత్రం చెప్పండి. నమో విష్ణు పాదాయ నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిని ఇతి నామిని. నమస్తే 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 సారస్వతి సారస్వతి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య సతారిణి. ఇంకా చదవాలి మాతాజీ. చదవండి. టామ్కిన్స్ స్క్వేర్ పార్క్ లో అనేక యువ సంఘాలు, హిప్పీ సంఘాలు ఉన్నారు. వారంతా ఒకే స్కూలుకు వెళ్ళినవారు, కలిసి మత్తుమందులు తీసుకొన్నవారు, ఒకే రకమైన కళా సాహిత్యాలను ఇష్టపడేవారు. ఇంకా అనేక మంది ఏవో తమ పనుల కొరకు అక్కడ తిరుగుతూ ఉండేవారు. కొందరు ఒంటరి వాళ్ళు బెంచీల మీద కూర్చుని తాము తీసుకున్న మత్తు పదార్థ ప్రభావాన్ని అనుభూతము చేసుకుంటూ ఉండేవారు. కదిలే ఆకులను, నీలి ఆకాశాన్ని, చివరకు కాళ్ల దగ్గర ఉన్న చెత్తను కూడా పరిశీలిస్తూ ఒక్కొక్కసారి వారు రాత్రంతా అక్కడే కూర్చుని అక్కడే నిద్రపోయేవారు. హిప్పీలు ప్రత్యేకంగా ఆదివారాల్లో పార్కుకు వచ్చేవారు. గ్రీన్విచ్ విలేజ్ లో ఉన్న సెయింట్ మార్క్ స్థానానికి వెళ్ళాలన్నా, లేదా ఆస్టర్ ప్లేస్ లో ఉన్న లెక్సింగ్టన్ ఎవెన్యూ భూమార్గానికి వెళ్ళాలన్నా, లేదా హూస్టన్ దగ్గర ఉన్న సబ్వేకు వెళ్ళాలన్నా, లేదా ఫస్ట్ ఎవెన్యూ దగ్గర బస్సు ఎక్కాలన్నా వారంతా పార్క్ లో ఉండే ప్రయాణించేవారు. లేకపోతే వారంతా తమ ఇళ్ల నుండి బయటపడి ఆరు బయట కలుసుకోవాలని మాట్లాడుకోవాలన్నా, లేదా పార్క్ లో ఉన్న దారులలో నడవాలనుకున్నా అక్కడికి వచ్చేవారు. హిప్పీల విభిన్న రుచులు, ప్రేరణలు ఏమైనా సరే లోయెస్ట్ ఈస్ట్ సైడ్ వారికి అత్యంత ప్రధానమైన ధ్యాన స్థానం. అది నిజానికి మురికివాడ కానే కాదు, చైతన్యం గురించి ప్రయోగాలు చేయడానికి అది ప్రపంచంలోనే అత్యంత ఉత్తమ ప్రదేశము. ఎంత చెత్తగా ఉన్నా, హింసకు స్థానమే అయినా, మనోవికాసంలో విప్లవానికి అదే అగ్రగామి స్థానం. అక్కడ నివసిస్తూ మాదక ద్రవ్యాలు తీసుకోకపోతే, లేదా కనీసం తాత్విక చర్చ చేయకపోతే మనిషి జ్ఞాన వికాసం పొందినవాడే కాడని అనిపించేది. సామాన్యమైన లౌకిక అమెరికా భావన నుండి అభ్యుదయ పరిణామంలో భాగం పంచుకున్నట్లు కాదని అనిపించేది. ఇటువంటి గడబిడ పరిస్థితుల్లో స్వామీజీ తమ అనుయాయాలతో పాటుగా పార్క్ లో ప్రవేశించి కీర్తన చేయడం మొదలు పెట్టారు. ఆయన కంటే ముందుగానే అక్కడ చేరుకున్న నలుగురు భక్తులు పార్క్ లో ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకొని రాబర్ట్ నెల్సన్ ఇచ్చిన తివాసీని పరిచి దాని మీద కూర్చున్నారు. అక్కడే వారు కరతాళాలు వాయిస్తూ హరే కృష్ణ కీర్తన చేయడం మొదలు పెట్టారు. వెంటనే కొందరు పిల్లలు సైకిళ్ల మీద అక్కడికి వచ్చి వింతగా చూస్తూ ఉండిపోయారు. దారిన పోయే వాళ్ళు కూడా అక్కడికి వచ్చేవారు. ఇంతలో స్వామీజీ తమ 6 శిష్యులతో కలిసి
స్టోర్ ఫ్రంట్ నుండి అక్కడికి నడిచి చేరుకున్నారు. బ్రహ్మానంద హార్మోనియము స్వామీజీకి మృదంగాన్ని పట్టుకొని తీసుకువచ్చాడు. స్వామీజీ అభ్యర్థన మేరకు శిరోముండనము చేసుకున్న కీర్తానంద ఇప్పుడు వదులుగా ఉన్న పసుపు దుస్తులు వేసుకొని ఉన్నాడు. ఆ వస్త్రధారణ అందరిలో ఒక వింత అనుభూతి కలిగించింది. దారిలో అందరూ కార్ల నుండి అతడినే చూడసాగారు. ఇళ్లల్లో నుండి కూడా మనుషులు కిటికీల దగ్గరకు వచ్చి స్వామీజీని అతని బృందాన్ని చూడడానికి కుతూహలపడ్డారు. ఇంకొందరు ఉండబట్టలేక, హే బుద్ధా, నీ పైజమా మార్చుకోవడం మర్చిపోయినట్లున్నావు అని ఎక్కిరించారు. ఆ దారిలో ఎవరికి కృష్ణ చైతన్యం గురించి తెలియదు, హిందూ సంస్కృతి కట్టుబాట్ల గురించి తెలియదు. స్వామీజీ పరివారం గురించి ఏవో ప్రదర్శన చేస్తున్న హిప్పీల సమూహలంగా అనిపించింది. అయితే స్వామీజీ గురించి ఏమనుకోవాలో వారికి అర్థం కాలేదు. ఆయన పూర్తిగా భిన్నంగా ఉన్నారు. అయినా వారికి అనుమానం వచ్చింది. లోయర్ ఈస్ట్ సైడ్ లో ఉన్న ఇవ్వరింగ్ వంటి వారికి మాత్రము ఆయన ఏదో శాంతి కార్యక్రమంలో ఉన్న గొప్ప గౌరవనీయైన వ్యక్తి అనిపించింది. ఇర్వింగ్ హాల్ పెర్న్ స్వామీజీ ఉండండి మాతాజీ ఉండండి. సో ఇప్పుడు ఆ టైమ్ స్క్వేర్ పార్క్ లో ఎట్లా ఉన్నారట జనాలు, వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏంటట ఆకాశంలోకి చూస్తూ కొంతమంది పడుకొని హెరాయిన్ అవి తీసుకుంటున్నట. ఆ మత్తు తగ్గిన తర్వాత వాళ్ళు మామూలు మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది, మామూలుగా ఉంటారు కదా, అట్లా ఉంటూ ఉండ. అలాంటి ప్లేస్ లో ప్రభుపాద వచ్చి తివాసి వేసుకొని కూర్చొని కర్తాలు వాయిస్తూ కీర్తన చేయడం మొదలు పెట్టారట. అక్కడ చేయడం మొదలు పెట్టేప్పటికి మొన్న ఫస్ట్ 11 మందికి, తర్వాత 4గురికి ఇచ్చారు కదా. సో వాళ్ళల్లో తీసుకొని వచ్చి ఒక అతను హార్మోనియం వాయిస్తూ ఉండేవాట శ్రీల ప్రభుపాద, మృదంగం వాయిస్తూ ఉండేవాళ్ళు, తర్వాత కడతాలు వాయిస్తూ ఉండేవాళ్ళు. అతనేమో ముండనం చేసుకొని డ్రెస్ వేసుకున్నట్ట, ఎల్లో కలర్ డ్రెస్లు వేసుకొని, అలా కీర్తనానంద అన్నమాట అతని పేరు. అలా వచ్చి అదే శ్రీల ప్రభుపాద తోటి పాటు చేస్తూ ఉన్నారట. అక్కడ కీర్తన చేస్తూ ఉంటే అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంది, ఏంటి వీళ్ళ డ్రెస్సులు ఏంటి, వీళ్ళ ఇదేంటి అని. కొంతమంది అరుపులు కేకలు చేస్తూ ఉండేవాళ్ళట, కొంతమంది ఏమిటేమిటో చేసేవాళ్ళట, వాళ్ళని చూడండి చూడండి అంటూ ఆపేవాళ్ళట. ఆ పిల్లలు సైకిల్ మీద వెళ్లే వాళ్ళు అక్కడ నుంచొని చూస్తూ ఉండేవాళ్ళట, కార్లలో వెళ్ళి ఆపి చూసి ఉండేవాళ్ళట. పైజామా మార్చుకోండి అంటే పైజామా తోటి అలాగే వచ్చేసారు, మీరు బట్టలు మార్చుకోవడం మర్చిపోయినారని చెప్పి అంటూ ఉండేవాళ్ళట. సో ఇవన్నీ చేస్తూ వీళ్ళు ఇలాగ చేస్తున్నారని చెప్పి వాళ్ళందరినీ అలా అంటూ ఉండేవాళ్ళట. ఆయన శ్రీల ప్రభుపాద శాంతి అనేది నిలబెట్టాలన్నమాట. అసలు అక్కడ ఏంటి, ఆ లోవర్ ఈస్ట్ సైడ్ అటువైపు ఏదైతే ఉందో అక్కడ వీళ్ళందరూ డ్రగ్స్ అవన్నీ తీసుకుంటున్న వాళ్ళ దగ్గర నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళలోనే మార్పులు తీసుకొచ్చి అదే శ్రీల ప్రభుపాద శాంతి అనేది చేపించడానికి పెట్టిన అక్కడి నుంచి స్టార్ట్ అయింది అని చెప్పేసి మనకి పైన పారాగ్రాఫ్ లో చెప్పారు. సో ఈ రకంగా చేస్తున్నారనమాట. నెక్స్ట్ ఎవరన్నా చదవండి. మాతాజీ చదవనా నేను? చదవండి. ఇర్వింగ్ హాల్పెన్ ఇర్వింగ్ హాల్పెర్న్ స్వామీజీ విషయంలో అనేక మందికి వింత వింత అభిప్రాయాలు కలిగాను. స్వామీజీలు అంటే మేకులతో చేసిన చిన్న శయ్యలపై ఇర్వింగ్ పడుకొని హాల్పెన్ అని ఒక అతను అన్నమాట, అతను చెప్తున్నాడు అన్నమాట, ఈ విషయాలు చెప్తున్నాడు. చెప్పండి. అభిప్రాయాలు కలిగాను. స్వామీజీలు అంటే మేకులతో చేసిన చిన్న శయ్యలపై పడుకొని ఉంటారనే అన్ని రకాల అర్ధరహితమైన అభిప్రాయాలు కలవు. కానీ ఇక్కడకు వచ్చిన స్వామి మాత్రం ఎంతో కళగా, ప్రశాంతంగా, నాజూకుగా కనిపిస్తున్న కఠిన అభ్యాసం చేసిన శ్రేయోభిలాషి హిప్పీలు విత్తనాన్ని నాటడం. వారెవరూ కమ్యూనిస్టుల యువకులు ఇలాంటి మాటలతో హేళన చేస్తుండగా మధ్య వయస్కులు, వృద్ధులు తమ తలలు ఊపడం గాని తెల్లబోవడం గాని చేస్తూ అర్థం కాలేదన్నట్లు ఉండేవారు. వారు ఉద్యానవనానికి వెళుతున్నంతసేపు తోవ పొడుగున నిందావాక్యాలు, పోకిరి వ్యంగ్యోక్తులు కొనసాగాయి. ఉద్రిక్త నెలకొనిన ఎట్టి హింస జరగలేదు. అన్నింటినీ తలక్రిందులు చేసి అందరూ తమను చూచి తెల్లబోవునట్లు చేస్తూ కేకలు పెట్టించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ రోజు స్వామీజీ మరియు వారి శిష్యులు అట్టి విచిత్రమైన దుస్తులను ధరించి ఒక హాస్య ప్రదర్శన లాగా వీధులలోకి వచ్చారని అక్కడి చుట్టుపక్కలలో నివసించు భిన్న జాతుల వారు భావించారు. తమ ప్రతిస్పందనలను, హేళనలను, విమర్శనలు అమెరికన్ మురికి వాడలో నివసించే ఏ సగటు వ్యక్తికైనా సహజంగా కలిగే భావాలేనని తమను తాము సమర్థించుకునేవారు.
ఆ విధంగా స్వామీజీ బృందం ఉద్యానవనాన్ని చేరుకోవడం అనేది ఒక సాహస కార్యమైంది. ఏది ఏమైనను స్వామీజీ ఏ మాత్రం కలవరపడలేదు. వారు ఏమంటున్నారు అని స్వామీజీ 1-2 సార్లు ప్రశ్నించగా బ్రహ్మానంద వివరించాడు. స్వామీజీ ముందు నడుస్తున్నారు. వారికి గడ్డం పైకెత్తి తల ఎత్తుకొని నడవడం అలవాటు. వారి నడక ఎంతో రాజసం మరియు దృఢ సంకల్పంతో నిండిన దానిలా కనిపించేలా చేస్తున్నది. వారిది ఆధ్యాత్మిక దృష్టి. వారు ప్రతి ఒక్కరిని జీవాత్మలుగా మరియు శ్రీకృష్ణుడే అన్నింటినీ నియంత్రించేవాడుగా చూచేవారు. అంతేకాకుండా భౌతిక దృష్టిలో కూడా నగరవాసులు కలిగించిన అల్లరికి అలజడికి వారు వెనుకాడలేదు. ఏమైనను అతడు అనుభవజ్ఞుడైన కలకత్తా పౌరుడు. ఉండండి మాతాజీ. ఇక్కడ అసలు మామూలుగా స్వామీజీలు అంటే ఎలా ఉంటారు అని చెప్తున్నారు. వాళ్ళు ఏంటో మేకులు కొట్టిన వాటి మీద ఉండడము, ఏదో చాలా నిష్టగా ఇట్లాగా. కానీ ఈ స్వామీజీ ఎట్లా ఉన్నాడట? చాలా ప్రశాంతంగా ఉన్నాడట. మంచి కళ్ళతోటి వస్తూ చూడ్డానికి నాజుగ్గా కనిపిస్తున్నాడు. అందరి శ్రేయాభిలాషి అన్నమాట. అందరినీ అక్కును చేర్చుకొని చాలా ప్రశాంతంగా ప్రేమగా మాట్లాడిస్తూ ఉన్నారనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. ఇర్వింగ్ పెన్ అతను చెప్తున్నాడు శ్రీ ప్రభుపాద ఎలా ఉన్నారని. తర్వాత హిప్పీలు అడుగుతున్నారు అనమాట. వీళ్ళెవరు? అందరూ కమ్యూనిస్టులు. అంటే అక్కడ వాళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళందరూ ఎవరు అని అడుగుతుంటే వాళ్ళందరూ ఆ యువకులు అడిగిన మాటలకి వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు అనమాట. అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళెవరూ శ్రీల ప్రభుపాద చెప్పిన దానికి అర్థం కావట్లేదు. తలకాయ ఊపడం గాని అలాగని ఏం చేయక వాళ్ళందరూ ఏంటంటే తెల్లబోయి చూస్తూ ఉన్నారనమాట వాళ్ళందరూ. అది కాకుండా వ్యంగ్యంగా మాట్లాడడం, సర్కాస్టిక్ గా మాట్లాడడం అంటాం కదా. ఆ పోకిరి వాళ్ళు వాళ్ళు మనం రోడ్ల మీద వెళ్తున్నప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు చూసారా, ఏదో ఒకటి వ్యాఖ్యానిస్తూ ఉంటారు. కానీ అలాగ చేస్తూ ఉన్నారు. ప్రభుపాద ఉద్దేశమే అది. ఇలా వెళ్ళాలి, వెళ్ళినప్పుడు వాళ్ళందరూ మాట్లాడాలి. ఎందుకు అంటే వాళ్ళు మనల్ని చూడాలి, మనం ఏంటి అని చెప్పి చూస్తే తెలిస్తే ఆ రకంగా అన్న వాళ్ళకి తెలిసి ఏంటి అని క్వశ్చన్ వస్తుంది కదా, అది అన్నమాట శిల ప్రభుపాద ఆలోచన. అందుకనే అలాగ వీధుల్లోకి వచ్చి ఇలాగ చేస్తున్నారు అని వాళ్ళ విమర్శలు అన్ని వింటూ ఉన్నారనమాట. అలాగా స్వామీజీ వింటూ వెళ్ళారు. ఆ నడుస్తూ ఉన్నారు. స్వామీజీ ముందుకు నడుస్తూ ఉన్నారు. ఎలా నడుస్తున్నారు? తలకాయ కిందకి వేసుకోవట్ల, పైకి పెట్టుకొని ఒక చాలా ఏంటంటారు, ఆ ఏమంటారు, హుందాగా నడుస్తారు. రాజసం మాతాజీ ఒక విధమైన రాజసంగా హుందాగా నడుస్తారు. టీవీ అని కూడా అంటారు. టీవీగా నడుస్తారు చూసారా, అలా నడుస్తూ ఉన్నారనమాట. అయితే ఏంటి ఒక్కటి భక్తులలో ఉండేది ఒక్కటే ఉంటుందన్నమాట. మాకు కృష్ణ ఉన్నాడు, కృష్ణ మాకు రక్షణ కలిగిస్తాడు, ఆయన చేస్తాడు అనే దృఢ విశ్వాసం ఏదైతే ఉంటుంది చూసారా. మనం ఇక్కడ శ్రీల ప్రభుపాద గురించి ఇక్కడ తెలుసుకుంటుంటే చదువుతూ ఉంటే మనకి అదే అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ ఆ నగరంలో ఆ పిల్లలు వాళ్ళు అల్లరి పిల్లలు అవన్నీ చేస్తూ ఉంటారు చూసారా, అయినా సరే వాళ్ళు ఏం చేస్తున్నా కూడా వెనుకాడలేదన్నమాట. అలా ముందుకి నడుస్తూ ఉన్నారు. ఆయన దృష్టి ఏంటి, వాళ్ళందరినీ కూడా ఆధ్యాత్మికతలోకి తీసుకురావాలి అన్నమాట. అది ఆ చేస్తున్న వాళ్ళు ఎవరు? కలకత్తా పౌరుడట. ఎవరు? శ్రీల ప్రభుపాద. నెక్స్ట్ ఎవరు చదువుతారు? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతా మాతాజీ. నేనంటే ఎవరు? రేణుక మాత. రేణుక మాతాజీ. చదవండి. నిండిన దానిగా కనిపించేలా అక్కడ మాతాజీ స్వామీజీనా? మాతాజీ స్వామీజీ అక్కడికి చేరుకునేసరికి స్వామీజీ అక్కడకు చేరుకునేసరికి కీర్తన ప్రారంభమై దాదాపు 10 నిమిషాలైంది. ఇంట్లోని మందిరంలో చేసినట్లే తన తెల్లని రబ్బరు చెప్పులను దూరంగా విడిచి తన అనుచరులతో పాటు తివాచీపై కూర్చున్నారు. వారు పాడుటను ఆపి వారి వైపే చూడసాగారు. వారి గులాబీ రంగు ఉన్ని చొక్కాను ధరించి ఖాదీ శాలువను భుజాల చుట్టూ కప్పుకున్నారు. వారు చక్కగా మందహాసం చేశారు. తన అనుచర బృందం వైపు చూస్తూ తాళాన్ని లెక్కిస్తూ లయను సూచించారు. 1 2 3 1 2 3 అని లెక్కిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టనారంభించారు. కరతలాలు మొదట తప్పుగా మ్రోగినను వారు చేత్తో తాళం వేస్తుండగా క్రమేపీ వారు కూడా చప్పట్లు చెరుస్తూ కరతలాలను మ్రోగిస్తూ నెమ్మదిగా లయను పట్టుకోగలిగారు. ఒక్క నిమిషం ఉండండి. 1 2 3 అంటే ఎక్కడ పెట్టారు? కరతాళ్ళు ఎక్కడ వస్తాయి? చూపించండి ఎవరన్నా కొంచెం.
పట్టడం కదా వన్ కరతాళం. పైన కొడతారు, కింద కొడతారు, మధ్యలో కొడతారు. చూపించండి ఎవరన్నా వీడియో ఆన్ చేసి చూపియానా మాతాజీ? చేత్తో చూపించండి. చేతులతో చేత్తో చూపియాలా? చూపించండి. కడతాలు లేకపోయినా చేత్తో చూపించండి. ఒక్క నిమిషం, వీడియో ఆన్ అవ్వట్లేదు నాది. వచ్చింది. వచ్చింది. ఫస్ట్ ఇట్లా ఉంటది కదా, ఫస్ట్ ఇక్కడ కొడతాము, సెకండ్ ఇక్కడ కొడతాము, కింద కొడతాము, మధ్యలో ఒకటిసారి కొడతాము. 1 2 3. మామూలుగా వస్తారనుకోండి, మనం చేతులతో కొడతాం. అప్పుడు ఎట్లా కొడతారు? 1 2 1 3 2 1 2 1 2 3 1 2 1 2 3 1 2 3 అట్లా 3. మామూలుగా వస్తారు కదా. ఎవరైనా సరే చప్పట్లు ఇట్లా కొడుతూ ఇలా కొడుతూ ఉంటే మనకి వాళ్ళు కొట్టే కర్తాలతోటి సింక్ అవుతుంది అనమాట. 1 2 1 3. 2 3 ఇలాగా అలా కొడతాం అనమాట. సో అది అర్థమైందా? 1 2 3 చూపించండి మాతాజీ, నేను చూడలేదు, నేను లోపలికి వెళ్ళాను. చూపించారా? కర్తలు వాయిస్తారు కదా మాతాజీ. మీరు మామూలుగా చప్పట్లు అక్కడ కొడతారు? కీర్తన చేసేటప్పుడు కీర్తన చేస్తూ ఉంటారు కదా. అవునా? కీర్తన చేసినప్పుడు చప్పట్లు కొడుతూ ఉంటారు. కొంతమంది ఇట్లా ఇట్లా కొడుతూ ఉంటారు. ఆ, హరే కృష్ణ ఇట్లా 1 2 3 1 ఓకే. 2 3 ఇట్లా కొడతాము. కర్తలు కూడా అంతే 1 2 3 అలా. కాకపోతే ఇందాక మాతాజీ చెప్పినప్పుడు 1 2 3 మధ్యలోకి 1 2 3 అలా 3 కొడతారు. సో కొంతమంది మామూలుగా ఇట్లా ఇట్లా కొడుతూ ఉంటారు కదా, అలా కాదనమాట. అక్కడ మనం పాట పాడుతున్నప్పుడు దానికి సింక్ అవ్వాలంటే అలా కొడతారు చేతితోటి. 1 2 3 1 2 3 అలా కొడతారు. సరేనా? అది తాళాల తాళాల అనేది దాన్ని తాళం వేస్తాం కర్తాలో కదా, ఉంటే కర్తాళ్ళు. కర్తాల్లో ఇలా కొడతాం కదా, అదనమాట. సో అలాగా శ్రీల ప్రభుపాద వాళ్ళకి చూపిస్తున్నారు అనమాట. చూపించేటప్పటికి వాళ్ళు చూసుకున్నారు. చూసేటప్పటికి మనం కూడా అంతే, కీర్తన చేసేటప్పుడు రాలేదనుకోండి, ఇదే అన్నమాట. ఇది బేసిక్, ఇది బేసిక్. ఓకేనా? ఇది కొడతాం. ఏ కీర్తన చేస్తున్నా, ఏ ఆరతి ఇది చేస్తున్నా సరే మనం అది దాంతో స్లోగా ఫాస్ట్ గా అలాగా కొట్టచ్చు అంతే. ఓకే, గుర్తుపెట్టుకోండి అలాగా. సో దాన్ని ఇక్కడ ప్రభుపాద వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నారట. ఆ కర్తాలతోటి 1 2 3 అది చేయడం అనేది నేర్పిస్తూ ఉన్నారు. ఓకే, చదవండి మాతాజీ. హరే ఎవరికి తెలియని వా- హరే కృష్ణ మాతాజీ. ఎవరికి తెలియని ప్రార్థనా గీతాలను వారక్కడ గానం చేయసాగారు. వందేహం శ్రీ గురుహం శ్రీయుతం పదకమలం శ్రీ గురున్ వైష్ణవాంశ. వారి కంఠం హార్మోనియం శబ్దంలా శ్రావ్యమై బెంగాలీ సంగీత మాధుర్యంలోని అన్ని భావనలతోనూ సుసంపన్నమైంది. విశాలమైన వృక్షం కింద తివాచీపై కూర్చుని వారు గుప్తమైన సంస్కృత శ్లోకాలను గానం చేశారు. వారి అనుచరులలో ఎవరికి హరే కృష్ణ మహామంత్రం తప్ప మిగిలిన ఏ మాత్రం తెలియదు. కానీ వారికి స్వామీజీ మాత్రమే తెలుసును. ఒక్క ప్రక్క వీధిలో రవాణా వాహనాలు గర్జిస్తుండగా, దూరాన కాంగో మద్దిళ్ళు మ్రోగుతుండగా స్వామీజీకి దగ్గరగా కూర్చుని వినడం వలన వారు స్వామీజీతో రాగం కలుపగలిగారు. ఓకే, ఒక్క నిమిషం. ఇక్కడ చెప్తున్నారు కదా ప్రార్థనా గీతాలు. ఇందాక మనం మంగళాచరణ పాడమని చెప్తున్నాం కదా. ఉందా? వందేహం శ్రీ గురు శ్రేయుత పదకమలం శ్రీ గురు వైష్ణవాంశ శ్రీ రూపం సాగ్రజాతం సహ గణ రఘునాథాన్వితం తం సజీవం. అది చదువుతాను చూసారా? అవన్నీ కూడా అన్నమాట. శ్రీల ప్రభుపాద అక్కడ కూర్చొని ఆయన పాడుతూ మోగిస్తూ ఉంటే ఆ హార్మోనియం శబ్దంలో ఈయన కంఠం కలిసిందిట. కలిసి అసలు అంటే ఒకసారి ఊహించుకుంటేనే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది చూసారా ఆ మాధుర్యం. మీరు ఎప్పుడైనా శ్రీల ప్రభుపాద అది చూడండి. వందేహం శ్రీ గురు శ్రీయుత పదకమలం అలా వస్తుంది, మీరు చూడండి. ఎప్పుడన్నా, లేకపోతే నాకు ఎప్పుడన్నా దొరికినప్పుడు నేను మీకు చూపిస్తాను, వినిపిస్తాను. అయిపోయి మళ్ళీ లో వస్తుంది. లో వస్తుంది. సో అట్లా మంచి సంగీతంలో పాడుతూ ఉన్నారనమాట. హార్మోనియం మీద పాడుతూ ఉన్నారు శ్రీల ప్రభుపాద. సో అలాగా చెప్తూ అయితే అక్కడ ఉన్న వాళ్ళకేమో ఇలాంటివి ఏమీ తెలియవు, హరే కృష్ణ మంత్రం తప్ప ఇంకేమీ తెలియవు అనమాట. కానీ అక్కడ శ్రీల ప్రభుపాద పాడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఆయనని వింటూ ఆయన చెప్పింది వీళ్ళు కూడా కీర్తన చేస్తూ ఉన్నారనమాట.
అక్కడ రోడ్డు మీద కూర్చొని ఉన్నారు, ఓక్ చెట్టు కిందట తివాసి పరుచుకొని కూర్చొని ఉన్నారు, హార్మోనియం వాయిస్తూ కీర్తన చేస్తూ ఉన్నారు, శ్లోకాలు చదువుతూ ఉన్నారు. అక్కడ కార్లు గీర్లు ఇవి అన్ని రకాల సౌండ్లు వస్తూ ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ స్వామికి జీకి దగ్గరగా కూర్చొని ఉన్నారు కాబట్టి ఆయనతోటి ఏం పాడుతున్నారో తెలుసుకొని విని ఆయనతోటి పాడుతూ ఉన్నారట. నెక్స్ట్ మాతాజీ అరుణకుమారి మాతాజీ చదవండి. స్త్రీరూపం సాగ్రజాతం అని ఆయన పాడుతుండగా కుక్కలు అక్కడికి వచ్చాయి. పిల్లలు వాటినే చూడసాగారు. ఇక కొందరు ఆట పట్టిస్తూ ఎవడీ పూజారి అని వేళ్ళెత్తి చూపారు. కానీ ఆయన గొంతు ద్వంద్వాలకు అతీతమైన ఆశ్రయము. శిష్యులు కరతాళాలు వాయిస్తుండగా ఆయన ఒంటరిగా శ్రీ రాధాకృష్ణ రాధానని అంటూ కీర్తన కొనసాగించారు. గోపికలలో అత్యంత ప్రీతమైనట్టు రాధారాణికి ఉన్నట్టు విశుద్ధమైన కృష్ణ ప్రేమను స్తుతిస్తూ స్వామీజీ గానం చేస్తున్నారు. శ్రీకృష్ణుని సన్నిహిత అన్యాయుల ద్వారా వందలాది సంవత్సరాలుగా సాగుతూ వచ్చిన ఆ పదాలలో ప్రతిదీ ఎంతో గంభీరమైన ఆధ్యాత్మిక భావంతో నిండిపోయి ఉంది. ఆ అర్థం కేవలం ఆయనకే తెలుసు. సగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ ఆయన చేస్తున్న స్థుతి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నప్పటికీ ఇక ఆయన హరే కృష్ణ కీర్తన మొదలు పెడతారేమోనని శిష్యులు ఊహించారు. అప్పటికే చాలా మంది మనుషులు వచ్చారు. స్వామీజీకి కావాల్సింది అదే. అందరూ తనతో కలిసి కీర్తన చేస్తూ నృత్యం చేయాలనేదే ఆయన కోరుకున్నారు. ఇప్పుడు ఆయన శిష్యులు కూడా అదే కోరుకుంటున్నారు. వారంతా ఆయనతో పాటే ఉండాలనుకున్నారు. స్వామీజీతో పాటుగా వెళ్ళి చక్కగా కూర్చుని కీర్తన చేయడమే సర్వదా తాము చేయబోతున్నట్లుగా వారికి అనిపించింది. ఆయన కూడా కీర్తన చేస్తూ సర్వదా వారితో పాటే ఉండబోతున్నారు. అప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ మంత్రకీర్తన ప్రారంభమైంది. అందరూ తొలుత నెమ్మదిగా ఆయనతో గొంతు కలిపారు. మొదట్లో గొంతు కలపలేదు. అయినా తిరిగి ఆయన వారితో మంత్రం పలికించారు. కరతాళాలు మ్రోగిస్తూ చేతులు చరుస్తూ 1 2 3 అంటూ తాళాలు వేయసాగారు. తర్వాత ఆయన ఒక్కరే పాడటం మొదలు పెట్టారు. అందరూ ప్రతి పదాన్ని జాగ్రత్తగా పలుకుతూ చప్పట్లు చరుస్తూ కరతాళాలు మ్రోగిస్తూ ఆయన్నే చూడసాగారు. స్వామీజీ మీద ప్రేమతో అందరూ దగ్గరికి చేరి కలిసి కీర్తన చేయసాగారు. స్వామీజీ ఒక డప్పుని ఎడమ చేతితో పట్టుకుని దానిని తనకు ఆనించుకుని కుడి చేతితో లయబద్ధంగా వాయించసాగారు. హరే కృష్ణ కృష్ణ సరే చదివేయండి ఈ పారాగ్రాఫ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మంత్రాన్ని కీర్తిస్తూ అరగంట తర్వాత కూడా ఆయన గట్టిగానే దాన్ని కొనసాగిస్తున్నారు. ఈలోగా సందర్శకులు విపరీతంగా పెరిగారు. కొందరు హిప్పీలు తివాసి అంచుల మీద క్రింద కూర్చుని వింటూ చప్పట్లు చరుస్తూ ఆ మంత్రాన్ని పలికే ప్రయత్నం చేశారు. స్వామీజీ చుట్టూ జనుల సంఖ్య క్రమంగా పెరిగింది. యథారీతిగానే ఆయన కీర్తన సంగీతకారులను కూడా బాగా ఆకర్షించింది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సరే, ఇప్పుడు మనం ఇది చెప్పుకున్నాం కదా, వందేహం శ్రీ గురు శ్రీయుత పద కమలం, అది చెప్పుకున్నాం చూసారా? అది ఎక్కడుందో ఎవరికన్నా ఐడియా ఉందా? మంగళాచరణంలో ఫస్ట్ పేజ్ లో మంగళాచరణ భగవద్గీతలో ఉంది. మీ దగ్గర బుక్ ఉంటే కనుక తెచ్చుకోండి. ఒక 2 నిమిషాలు భగవద్గీత బుక్ తీసుకోండి అందరు, ఎవరెవరి దగ్గర ఉందో. భగవద్గీతలో ఫస్ట్ తొలి పలుకు అనేది ఉంటుంది కదా, అది అయిపోయిన తర్వాత ఉపోద్ఘాతం వస్తుంది చూడండి. అక్కడ ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ, మనం చేసే ప్రేయర్స్ అన్ని ఇందులో ఉంటాయి. ఇక్కడ ఉన్నదా? ఈ వందేహం శ్రీ గురు దాని కింద మీనింగ్ ఇచ్చారు చూడండి. ఎవరి దగ్గర బుక్ ఉందా చదవండి. గురుదేవుని పాదపద్మాలకు సమస్త వైష్ణవుల పాదాలకు నేను గౌరవపూర్వక వందనములు సమర్పిస్తున్నాను. అగ్రజుడైన సనాతన గోస్వామితో పాటు శ్రీల రూప గోస్వామి పాదపద్మాలకు, రఘునాథ దాసులకు, రఘునాథ భట్టుకు, గోపాల భట్టుకు, శ్రీల జీవ గోస్వామికి కూడా గౌరవపూర్వక వందనములు.
శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుకు, నిత్యానంద ప్రభుకు, వారితో పాటు అద్వైతాచార్యులకు, గదాధారునికి, శ్రీవాసునికి, ఇతర అనుయాయులకు నా గౌరవపూర్వక వందనములు సమర్పిస్తున్నాను. శ్రీమతి రాధానికి, శ్రీకృష్ణునికి, వారి సఖీ జనులైన శ్రీ లలితా విశాఖలతో పాటు గౌరవపూర్వకంగా నమస్కరిస్తున్నాను. సో చూసారా, ఇది ఎవరు చెప్తున్నారు? వీళ్ళ మొత్తం ఆధ్యాత్మిక ఆచార్యులకి, వాళ్ళందరికీ కూడా, వైష్ణవులకి, పంచతత్వ ఎవరు ఇంకా పంచతత్వకి, తర్వాత షడ్గోస్వాములకి, తర్వాత రాధారాణికి, తర్వాత కృష్ణకి, వీళ్ళందరి పాదాలకి కూడా నమస్కారం చేస్తున్నారనమాట. మనం చదివే ఈ మంగళాచరణి ఏదైతే ఉందో ఇదే పేపర్, ఈ పేపర్ అంతా అదే అన్నమాట. ఓం అజ్ఞానతిమిరాంధస్య చదువుతాను చూసారా, అదే అన్నమాట. దాని మీనింగ్ అవంతా ఇక్కడ ఉన్నాయి. మనం మళ్ళీ ఇప్పుడు ఇది వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది, తర్వాత చదువుకుందాము. సో దాని మీనింగ్ ఇదన్నమాట. ఈ శ్లోకాలు ఇవన్నీ చదువుతూ ప్రణామం చేసుకుంటున్నారు అనమాట. శ్రీల ప్రభుపాద ప్రణామం చేస్తూ ఆయన చెప్తూ ఉంటే అక్కడ వాళ్ళందరూ అరుస్తూ ఉన్నారట, శ్రీ రాధాకృష్ణ పాదాన్ని ఇవి అని చదివేటప్పటికి అక్కడ కుక్కలు కూడా వచ్చేస్తున్నాయట. అయితే పిల్లలందరూ ఆడుకుంటూ చూసుకుంటూ ఇట్లాగా చేస్తూ అల్లరి పట్టిస్తూ ఉన్నారు. అయినా ప్రభుపాదకు అవేమీ పట్టట్లేదు. జనం గుమిగుడు ఉన్నారు, వాళ్ళందరూ కీర్తన చేస్తున్నారు. ఆయన నృత్యం చేయాలి అనేది మిగతా వాళ్ళందరికీ కూడా కావాల్సిందనమాట. ఎవరు వచ్చిన వాళ్ళందరూ కీర్తన చెయ్యాలి, డాన్స్ కూడా చెయ్యాలి, అది స్వామీజీకి, ప్రభుపాదకి కావాల్సిందనమాట. సో అక్కడ కీర్తిస్తూ ఉన్నారు, హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళందరూ చేరారు. మొదట్లో అందరూ మామూలుగా అర్థం కాదు కదా, అర్థం కాకుండా మామూలుగా ఉన్నా సరే తర్వాత వాళ్ళు పాడుతూ ఉంటే, శ్రీల ప్రభుపాద వాళ్ళని కరెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు తిరిగి మళ్ళీ ఉత్సాహంగా చప్పట్లు, మనకి కర్తాలే చేయాల్సిన అవసరం లేదు, చప్పట్లు కొడుతూ కూడా మనం చేయొచ్చు అనమాట. 1 2 3 అలా కొడుతూ వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళందరూ గానం చేస్తున్నారట, కర్తాలు మోగిస్తున్నారు, చప్పట్లు కొడుతూ ఉన్నారు. అవంతా చూసిన తర్వాత ఇంకా ఉత్సాహం ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. దాంతో కీర్తన చేస్తూ ఉన్నారు. స్వామీజీ కూడా డోలు మృదంగం కూడా వాయిస్తూ ఉన్నారు. ఆయన ఇలాగా అక్కడ ఉన్న హిప్పీలు వాళ్ళు అందరూ కూడా కూర్చొని పాడుతున్నారు, చేస్తూ ఉన్నారు అనమాట. ఓకేనా? అయితే మనం ఈ మంగళాచరణ ఏదైతే ఉందో దాని గురించి ఒక్కసారి చెప్పుకుందాము. మనం స్టార్టింగ్ లో చదువుతుంటాం చూసారా, ఫస్టే ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ ఉంది కదా, అది శ్లోకం చదివి దాని మీనింగ్ కూడా ఉంది, కింద చదవండి ఎవరైనా. భగవద్గీత ఉంది కదా అందరి దగ్గర, చదవండి. ఓం అజ్ఞాన చదవండి. చదవన మాతాజీ. ఓం అజ్ఞాన చదవండి. తిమిరాంధస్య జ్ఞానాంజన చలాకయా ఉమ్. చక్షుర్మిళితమేనం తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్ట స్థాపితమేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి సుపదాంతికం. నేను అజ్ఞానాంధకారంలో జన్మించాను. నా గురుదేవులు జ్ఞానజ్యోతితో నా కళ్ళు తెరిపించారు. ఆయనకు నా గౌరవపూర్వక వందనములు. శ్రీ చైతన్య మహాప్రభుల వారి కోరికను నెరవేర్చడానికి ఈ భౌతిక జగత్తులో ప్రచార కార్యమును స్థాపించిన శ్రీ రూపగోస్వామి ప్రభుపాదులు తమ పాదపద్మ ఆశ్రయమును నాకెప్పుడు ఇస్తారు? సూపర్, ఎంత బాగుంది చూసారా. అజ్ఞాన తిమిరాంధస్య అంటే అజ్ఞాన అంధకారంలో మనం పడిపోయినాం. మనల్ని బయట పడేయడానికి ఒక గురువు అవసరం అన్నమాట. ఆ గురువుకి జ్ఞాన దీపం మనకి హృదయాల్లో చూపిస్తూ మనకి రస్తా చూపిస్తారనమాట. అంటే ముందు ఎలాగ వెళ్ళాలి, ఏ దారిలో వెళ్ళాలి అనే జ్ఞానాన్ని మనకి కలిగిస్తారు, అలాగా చూపిస్తారు. అది ఆ నేత్రాల్లో ఉన్న చక్షుర్మీలితమైన అంటే ఇక్కడ ఈ పొరలాగా వస్తుంది చూసారా, దాని మూలంగా మనకి కళ్ళు కనిపించట్లేదట, దాన్ని తొలగించి జ్ఞానాన్ని కలిగిస్తారట మనకి గురువులు. ఆ గురువుకి ప్రణామం చేసుకుంటున్నాను అని చెప్తూ, శ్రీ చైతన్య మనోభీష్టం, చైతన్య మహాప్రభు యొక్క మనోభీష్టం ఏంటి, అది నెరవేర్చడానికి నేను ఈ జగత్తంతా ప్రచార కార్యం అంటే హరినామాన్ని ప్రచారం చేయడానికి నేను వెళ్తున్నాను కదా, అలాగా స్థాపించడానికి రూప గోస్వామి వాళ్ళకి నిన్న మనం క్లాస్ లో చెప్పుకున్నాము. రూప గోస్వామి, సనాతన గోస్వామి కూడా భగవంతుడి నామాన్ని, భక్తిని ప్రచారం చేయమని పంపించారు చైతన్య మహాప్రభు. సో ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు రూప గోస్వామి వాళ్ళు చేశారు కదా, అలాంటి వాళ్ళ పాదాలని నేను ఆశ్రయిస్తాను అని చెప్తున్నారు. ఆ ఇన్స్ట్రక్షన్సే ఫాలో అవుతూ శ్రీల ప్రభుపాద వెళ్ళారనమాట. తర్వాత మళ్ళీ గురువులకి, ఇంకా ఎవరెవరైతే ఉన్నారో షడ్గోస్వాములకి, పంచతత్వకి, తర్వాత రాధాకృష్ణులకి, వాళ్ళందరికీ ప్రార్థన చేస్తున్నారు.
తర్వాత నెక్స్ట్ పేజ్ లో ఉంది హే కృష్ణ కరుణా సింధు. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చదువుతాను, నేను చదువుతాను. చదవండి చదవండి. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్రతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. ప్రియమైన ఓ కృష్ణ, నీవు కరుణ సింధుడవు, దీన బంధుడవు, జగత్రప్తివి, జగత్పతివి గోపికులకు జగత్పతివి, గోపికులకు స్వామివి, రాధారాణికి ప్రియుడవు. నీకు నా గౌరవపూర్వక ప్రణామములు సమర్పించుకుంటున్నాను. హరే నెక్స్ట్ చదవండి. నెక్స్ట్ కూడా చదవండి. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరిప్రియే. తప్త కాంచనము కరిగించిన బంగారము వంటి దేహ ఛాయ కలిగినట్టి బృందావనమునకు రాణి అయినట్టి రాధారాణికి నా ప్రణామములు. నీవు వృషభాను మహారాజుకు పుత్రికవు మరియు శ్రీకృష్ణ భగవానుకి మిక్కిలి ప్రియమైన దానవు. ఈ రెండు ఏమో గురువులకి. ఉండండి మాతాజీ, ఉండండి. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ గురువులకి ప్రణామం చేసుకుంటూ ఆయన ఎవరు అని చెప్పారు. తర్వాత శ్రీ చైతన్య మనోభీష్టం ఏదైతే ఉందో అది ప్రచారం చేయడానికి వచ్చిన రూపగోస్వామిని ప్రణామం చేస్తున్నానని చెప్తూ, తర్వాత గురువులందరికీ ఎంతమంది గురువులు ఉన్నారో ఆ గురువులందరికీ గౌరవపూర్వకంగా ప్రణామాలు చేస్తూ, తర్వాత మళ్ళీ ఏంటంటే షడ్గోస్వాములకి, తర్వాత పంచతత్వకి ప్రణామం చేస్తూ రాధారాణికి కృష్ణకి ప్రణామం చేస్తున్నారు. తర్వాత కృష్ణుని కూడా ప్రార్థిస్తున్నారు అనమాట. కృష్ణుని ప్రార్థిస్తూ ఏం చెప్తున్నారు, ఆయన చాలా కరుణామయుడు, దీన బంధువుడు, దీనులందరినీ తన బంధువులుగా అక్కును చేర్చుకొని ఆదరిస్తాడు. అలాగే జగత్పతిని, జగత్తుకే పతి లాంటి వాడు అనమాట ఆయన. అలాగే గోపికలకి స్వామి లాంటి వాడు, రాధారాణికి చాలా ప్రియమైన వాడు అనమాట. అందుకని హే కృష్ణ కరుణా సింధు దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. ఆ గోపికలలో కూడా రాధారాణి అంటే చాలా ప్రియమైనవి అన్నమాట. అందుకని ఆ కృష్ణుడికి నేను గౌరవపూర్వకంగా ప్రణామాలు చేస్తున్నాను అని కృష్ణుడిని ప్రార్థిస్తున్నాను. రెండవది వచ్చి తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి. రాధారాణి ఎలా ఉంటుంది, ఆ కరిగించిన బంగారం ఎలా అయితే ఉంటుందో ఆ రంగులో ఉంటుంది అనమాట ఆవిడ. అందుకని ఆవిడని తప్త కాంచన గౌరాంగి అంటారు. తర్వాత రాధే బృందావనేశ్వరి, ఆవిడ బృందావనంలో ఆవిడ ఒక రాణి అన్నమాట. ఆవిడకి ప్రణామాలు చేస్తూ ఉన్నాను. వృషభాను సుతే అంటే వృషభానుడి యొక్క సుత తల్లి కూతురు అనమాట, కూతురి కదా ఆవిడకి నేను హరికి ప్రియమైనటువంటిది ఆవిడకి నేను చాలా అత్యంత ప్రియమైన ఆవిడకి రాధారాణికి నేను ప్రణామాలు చేస్తున్నానని చెప్తున్నారు. మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాద దగ్గర ప్రభుపాద ప్రణామంత్రం చెప్తాం కదా, అందుకని రోజు చెప్పిస్తున్నాను బై హార్ట్ రావాలని మీకు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ గురువులందరికీ కూడా మనం ఎప్పుడన్నా సరే ప్రణామంత్రం చేసుకునేటప్పుడు, గురువులకి ప్రణామం చేసుకునేటప్పుడు ఈ 3 శ్లోకాలు చదువుతాం అనమాట. తర్వాత టెంపుల్కి వెళ్ళినప్పుడు రాధా మదన్ మోహన్ దగ్గర ప్రణామం చేయాల్సి వచ్చినప్పుడు మీకు ఏమి గుర్తు రాలేదనుకోండి, ఇవి చెప్పండి. హే కృష్ణ కరుణా సింధు ఒకటి, తప్త కాంచన గౌరాంగి అభి చెప్పండి. మళ్ళీ తర్వాత ఇంకోళ్ళు ఎవరన్నా చదవండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। मैं भगवान के समस्त वैष्णव भक्तों को सादर नमस्कार करता हूँ। वे कल्पवृक्ष के समान सबों की इच्छाएं पूर्ण करने में समर्थ है तथा पतित जीवात्माओं के प्रति अत्यंत दयालु है। తర్వాత కూడా చదవండి మాతాజీ. హే కృష్ణ శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద. కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. मैं कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि समस्त भक्तों को सादर प्रणाम करता हूँ। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. మాతాజీ నేను దీంట్లో చూసుకొని నేను నేర్చుకున్నా మాతాజీ మంగళాచరణం స్టార్టింగ్. మంగళాచరణ అంటే ఇదే అన్నమాట. ఇవే మనం మంగళాచరణ అంటేనో ఇవే చెప్పాలి. ఓపెనింగ్ ప్రేయర్స్ అని అంటారు, కానీ ఓపెనింగ్ ప్రేయర్స్ అన్నారు, మంగళాచరణ అనండి. సరేనా? మంగళాచరణ అంటే మనం మన గురువులకి వాళ్ళందరికీ ప్రణామం చేయడం అన్నమాట. ఇవే చేస్తున్నాం. అయితే మనం ఏం చేస్తామంటే ప్రభుపాద ప్రణామ మంత్రం కూడా మనం యాడ్ చేస్తాం. కాబట్టి వాంఛాకల్పతరుభ్యశ్చ అంటే ఫస్ట్ వైష్ణవులందరికీ దండం పెట్టిన తర్వాత మనం చూడండి, తర్వాత నమో విష్ణు పాదాయ అని చెప్పి చదువుతాము. తర్వాత జై శ్రీకృష్ణ చైతన్య
అనేది పంచతత్వ మంత్రం అన్నమాట. అది చదువుతాం అన్నమాట. అయితే ఎప్పుడైనా సరే ఈ పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నా సరే మనం ప్రణామం చేస్తూ ఉంటాం. వాళ్ళ కాళ్ళు ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పడుకొని దండం పెట్టేటప్పుడు టెంపుల్‌లో కొంతమంది వైష్ణవులు వాళ్ళు ఉన్నారనుకోండి, టెంపుల్‌లో కొంతమంది ఈ ప్రభువులు వాళ్ళు కనిపిస్తారు కదా! అలా వెళ్లి వాళ్ళ కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు. ఒక 10 మంది అక్కడ ఉన్నారు, నలుగురు, ఐదుగురు ఉన్నా సరే మనము కింద దండం పెడుతూ వాంఛాకల్పతరుభ్యశ్చ అని శ్లోకం చెప్పొచ్చన్నమాట. అంటే ఏంటంటే వాళ్ళందరూ వైష్ణవులు కదా! వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క భక్తులన్నమాట. అలాంటి వాళ్ళందరికీ నేను ప్రణామాలు చేస్తున్నాను అని ఒక్కసారిగా చెప్పడం. అక్కడ నలుగురు నుంచొనుంటే వాళ్ళందరికీ వాంఛాకల్పతరుభ్యశ్చ అని చెప్పడం అన్నమాట. ఏంటంటే వాళ్ళందరికీ దండం పెట్టడం ఎందుకంటే వాళ్ళు కల్పవృక్షాలు లాంటి వాళ్ళట. వాళ్ళు కవును అని కోరుకుంటే గనక జరిగిపోతూ ఉంటాయట. ఎందుకు అంటే ఆ వైష్ణవులంటే కృష్ణుడికి భగవంతుడికి చాలా ఇష్టంట. వాళ్ళు చాలా ప్రియమైన వాళ్ళట. అందుకని వాళ్ళు మన కోరికలన్నీ నెరవేర్చగలుగుతారు. అందుకని వాళ్ళకి మనం ప్రణామం చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా ఏం చేస్తారంటే మనం పతితులుగా ఉన్న మన జీవితాల్ని ఉద్ధరించి మన మీద దయ కురిపించగలిగిన వాళ్ళు వైష్ణవులు. సో అందుకని వాళ్ళకి మనం ప్రణామం చేస్తామన్నమాట. వైష్ణవుల్ని వాళ్ళని చూసినప్పుడు మగవాళ్ళనైతే మన కాళ్ళు ముట్టుకోవాల్సిన లేదు. ఈ ప్రణామం చెప్పుకొని నలుగురికి ఒకేసారి ప్రణామం చేయొచ్చు. మీరు ఎప్పుడైనా టెంపుల్‌కి వెళ్ళినప్పుడు ఇలాంటివి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. తర్వాత పంచతత్వ మంత్రం చెప్తారు. పంచతత్వ ఏంటంటే మనకి చైతన్య మహాప్రభు మాగ్నానిమస్ అంటారు. పరమ కరుణామయుడు ఆయన. ఎట్లా అంటే ఎవరినైనా సరే ఈ అవతారంలో వచ్చినప్పుడు చైతన్య మహాప్రభు అవతారంలో వచ్చినప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళ మీద తన కరుణను కురిపించేసేసి ఈజీగా అన్నమాట. చాలా ప్రేమగా దగ్గరికి తీసుకునేవాళ్ళు. అది ఎవరు అని చూడలేదు, జంతువులని చూడలేదు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళని చూడలేదు. అందరికీ ప్రేమను కురిపించారన్నమాట. అందుకని మాగ్నానిమస్ అంటారు. పరమ కరుణామయుడు. అందుకని చైతన్య మహాప్రభుది పంచతత్వ మంత్రం మనం చదువుకుంటాం అన్నమాట. చాంటింగ్ చేసేటప్పుడు కూడా చేస్తామా? ఎస్ మాతాజీ. చాంటింగ్ చేసేటప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ చేస్తాం మాతాజీ. చేసినప్పుడు ఏంటంటే మాలా ఎండ్. చేస్తే గనక ఏంటంటే ఒకవేళ మనము తెలిసి తెలియక ఒకవేళ ఇంకా ఏదన్నా ఆలోచిస్తూ అట్లాగే మన తప్పు చేశామనుకోండి, చైతన్య మహాప్రభుని మమ్మల్ని క్షమించమని కోరుకుంటూ అన్నమాట చెప్పడం. అది మంత్రం చెప్తే గనక అలా కోరుకోవడం అన్నమాట. అది. సో ఇది మంగళాచరణ్. మీకు ఎవరి దగ్గరన్నా లేదు, రాసుకోలేదు అనుకుంటే కనుక భగవద్గీతలో ఫస్ట్ పేజ్ లో ఇది ఉపోద్ఘాతం దగ్గర ఉంది. అది చూసుకొని నేర్చుకోండి. ప్రేమపాద మంత్రం, ప్రణామ మంత్రం మధ్యలో ఒకటి ఇంక్లూడ్ అవుతుంది. ఓకేనా? ఇది. సో శ్రీల ప్రభుపాద ఇవన్నీ చదువుతున్నారనమాట. ఎవరికైనా ఎక్కడైనా డౌట్ ఉందా? హరిబోల్. ఓకేనా? మాతాజీ మనం ఇప్పుడు గుడికి పోయినప్పుడు జగన్నాథ్ జీ ఉంటారు కదా, అప్పుడు ఏ మంత్రం చెప్పాలి? అప్పుడు జగన్నాథ్ ని కొంతమంది నీలాచల నివాసాయ అవి చెప్తారు. అయితే మామూలుగా అయితే ఇది కూడా చెప్పచ్చు. జయ జగన్నాథ్ జయ జగన్నాథ్ అని చెప్తాం కదా. జగన్నాథ స్వామి నయన పతగామి భవ తుమి అని జగన్నాథ జయ జగన్నాథ్ జయ జగన్నాథ్ జయ జయ జగన్నాథ్ జగన్నాథ్ జయ జగన్నాథ్. చెప్పచ్చు. ఓకే మాతాజీ. జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జగన్నాథ్ బలదేవ్ సుభద్ర సుదర్శన్ కూడా చెప్పాలి. మా ముగ్గురు పేర్లు చెప్పి వదిలేస్తారు. మనకి ఎప్పుడు రథయాత్రకి ముందే అనుకుంటా ఒకసారి ఎప్పుడు రఘునాథ్పురి ప్రభు కూడా చెప్పారు, గుర్తుందా? సుదర్శన్ ఫస్ట్ సుదర్శన్ వెళ్తాడు. ఇలా పొడుగ్గా ఒక కట్టలాగా ఉంటుంది చూసారా? మాతాజీ అవును అవును మాతాజీ. పేరులో మాల కూడా వేస్తారు కదా. ఫస్ట్ సుదర్శన్ అన్నమాట. ఆయనను దర్శించుకొని తర్వాత జగన్నాథ్ ని బలదేవ్ సుభద్ర వాళ్ళ ముగ్గురిని అలా దర్శించుకోవాలన్నమాట. దానికి కూడా ఏదో మనం కథ ఉన్నట్టుంది కదా మాతాజీ. సుదర్శన భగవానుడుగా అట్లా కథలాగా ఉండటానికి ఏదో కథ ఆ, చెప్పినట్టున్నారు. ఏదో ఆ, ఉన్నట్టు. నాకు గుర్తులేదు కానీ సవ్యంగా ఎక్కడో రాసుకున్నా కానీ గుర్తులేదు. మళ్ళీ తర్వాత చూసి ఎప్పుడన్నా చెప్తా. అది అలాగా చూడాలన్నమాట. కానీ మనం చెప్పేటప్పుడు జగన్నాథ్ బలదేవ్ సుభద్ర సుదర్శన్ అని చెప్పాలి. ఫస్ట్ బలదేవ్ రథంలో చెప్తాం కదా జగన్నాథ్, దెన్ బలదేవ్, దెన్ సుభద్ర, దెన్ ఆ, సుదర్శన. అదే చెప్పాను నేను. జగన్నాథ్ బలదేవ్ సుభద్ర సుదర్శన్. అది. సో ఎక్కించేటప్పుడు ఫస్ట్ జగన్నాథ్ ని ఎక్కించాడు రథంలోకి.
ఫస్ట్ సుదర్శన్ని తీసుకెళ్తారు, తర్వాత సుభద్ర, తర్వాత బల్దేవ్, తర్వాత జగన్నాథ్ అలా వెళ్తారు. వీళ్ళ ముగ్గురు ముందు వెళ్తారు అనమాట. వెళ్ళిన తర్వాత వెనకాల జగన్నాథ్ వస్తారు రథం ఎక్కించినప్పుడు చేసిన. కానీ ఎప్పుడు కీర్తనలో చేసినా ఎప్పుడు చెప్పినా సరే కంపల్సరీగా సుభద్ర తర్వాత సుదర్శన అని చెప్పాలి. జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ స్వామి జై జగన్నాథ్ జగన్నాథ స్వామి నయన పథగామి భవ తుమి జయ కృష్ణ బలరాం జయ కృష్ణ బలరాం అని చెప్తూ జగన్నాథ స్వామి జై జై జగన్నాథ్ జై బలదేవ జై సుభద్ర జయ సుదర్శన అలా చెప్పాలి కీర్తనలో కూడా. సరేనా? కరెక్ట్ మాతాజీ. జై జగన్నాథ్ జై బలదేవ జై సుభద్ర జయ సుదర్శన అని చెప్పాలి. ఓకే, ఇది ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు? సరే, నెక్స్ట్ ఎవరు చదువుతారు? స్టోరీ ఇది ఏంటంటే మాతాజీ నేను చదవనండి. సుదర్శనకు కొంచెం గర్వం ఉంటుంది అని గర్వం దించడానికని హనుమంతుని తీసుకురా అని అంటాడు కదా, హనుమంతుని దగ్గర పంపిస్తాడు. అదే కదా స్టోరీ మాతాజీ. అయితే హనుమాను అసలు కృష్ణుని దగ్గర రమ్మంటే రాడు, సీతారాముల దగ్గర రమ్మంటే వచ్చేస్తాడు. సుదర్శన్ పక్కకు తోసేసి లోపలికి వచ్చేస్తాడు. అయితే అప్పుడు అంటే సుదర్శనునికి గర్వం పోగొట్టడానికి హనుమంతునికి ఎంత భక్తి ఉందో తెలియడానికని స్టోరీ చెప్తారు మాతాజీ. నేను అంత చాలా వేగంగా ఉన్నాను, సుదర్శను హనుమాన్ కైనా వేగంగా ఉన్నాను అని అనుకుంటాడు. ఆ పొగురు తగ్గించుకోవడానికి అనేసి చెప్తారు కృష్ణుడు. ఒక్కటి అది స్టోరీ ఉంది. ఆ అంటే స్టోరీ ఉంది కానీ అందుకన్నా ముందు వచ్చి నిలబడతారు అక్కడ. ఓకే, అందుకని నిలబడతాడా? ఓకే, నాకు గుర్తులేదు మాతాజీ, నిజంగానే మర్చిపోయినా నేను. అంటే జగన్నాథ టెంపుల్లో జరుగుతుందని విన్నాను మాతాజీ. 4 ద్వారాలు ఉంటాయి కదా, సింహద్వారము, పులి, వ్యాఘ్రద్వారము, అట్లాగా గుర్రము, అలా 4 ఉంటే ఆ 4గిట్లో ఈ సుదర్శన్ గిరగిరా తిరుగుతా ఉంటాడు. ఆంజనేయ స్వామి రానివ్వకుండా లోపలికి ఆపడానికి అన్నమాట. తనకంటే ఫాస్ట్ గా వెళ్ళే వాళ్ళు లేరు, తనకంటే గొప్ప భక్తుడు లేడు. లేడని సుదర్శన్ అనుకునేవాడు. ఇక ఆంజనేయ స్వామి వచ్చేసేసి అట్లా ఒక చేత్తో ఆయన్ని పట్టేసేసేసుకొని శుభ్రంగా లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయన గర్వం అణిగిపోతుంది. అందుకని చెప్పేసేసి సుదర్శన్కి ఇదివరకు రైట్ హ్యాండ్ గా ఉండేవాడు, ఈ పూరిలో లెఫ్ట్ హ్యాండ్ ఉంటాడంట. సుదర్శన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కింద ఉంటాడు, చేతిలో ఉంటాడు. అలా మారిపోయింది. ఓకే, ఉండొచ్చు. సరే, చదువుదామా? హరే కృష్ణ మాతాజీ, నేను చదవనండి. ఎప్పట్లాగే దగ్గర నుంచి చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎప్పటిలాగే స్వామీజీ కీర్తన కళాకారులను ఆకర్షించింది. ఇర్వింగ్ హాల్పెర్ను నేను పిల్లన గ్రోవులను తయారు చేస్తాను, నేను తయారు చేసే సంగీత వాద్యాలను నేనే వాయిస్తాను. స్వామీజీ వచ్చినప్పుడు వారి దగ్గరకు వెళ్ళి వేణువును ఊదన ఆరంభించాను. వారు నాకు స్వాగతం పలికారు. ఎవరైనా ఒక సంగీత కళాకారుడు కొత్తగా వచ్చి తొలిసారి వాయించగానే వారు తమ చేతులతో సంజ్ఞ చేస్తూ వారిని ఆహ్వానించేవారు. ఆ సంగీత కళాకారునికి తాను ఒక గొప్ప వేదికపైకి ఎక్కినట్లు, న్యూయార్క్ ఫిల్ హార్మోనిక్ బృందానికి నాయకత్వం వహిస్తున్నట్లు అనిపించేది. నేను చెప్పేదానికి అర్థం ఏమిటంటే, ప్రతి ఒక్క సంగీత కళాకారునికి వారి భావ సంకేతాలు అర్థమయ్యేవి. ఎవరైనా మిమ్మల్ని కూడా తమతో పాటు వాయించాలని కోరుకుంటున్నారని, మరియు మీరు వారితో కలిసి వాయించడం వలన వారికి ఆనందం కలుగుతుందని తెలిస్తే అది ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. అటువంటి సంగీతపరమైన సంకేతాలను ఇచ్చే నేర్పు వారిలో ఉండేది, మరియు నేను వెంటనే దాన్ని గ్రహించగలిగాను. అందుకు నేను ఎంతో ఆనందించాను. ఉద్యానవనంలో ఏకాకిలా తిరిగి ఆపమంటారు మాతాజీ? చదివేయండి ఈ పారాగ్రాఫ్ చదివి. ఉద్యానవనంలో ఏకాకిలా తిరిగే సంగీత కళాకారుడు ఎవరో ఒకరు ఉంటారు. వారు స్వామీజీ కీర్తనకు వాద్య సహకారం అందింపవచ్చునని, స్వామి తమ ప్రవేశానికి స్వాగతం పలుకుతారని తెలియగానే ఒక్కొక్కరు రావడం ఆరంభించారు. స్వామీజీ గానంలో చాలా బలమైన లయ విధానం ఉన్నందున ఒక సాక్సోఫోన్ వాద్యకారుడు వారి మధ్యకు వచ్చాడు. ఇర్వింగ్ హాల్పెర్ను ఇంకా ఇతరులు దానిని చక్కని ప్రకంపనలతో కూడిన ఆధ్యాత్మిక నాదంగా గుర్తించారు.
సంగీత వాద్యకారులు వచ్చి చేరగానే చాలా మంది పాఠశాలలు కూడా కీర్తనా బృందంలో చేరారు. స్వామీజీ తానే పల్లవిని మరియు బృందగానాన్ని కూడా పాడుతున్నారు. అయితే ఇప్పుడు చాలా మంది బాటసారులు కూడా కీర్తనా బృందంలో చేరారు. స్వామీజీ తానే పల్లవిని మరియు బృందగానాన్ని కూడా పాడుతున్నారు. అయితే ఇప్పుడు చాలా మంది వారితో కలిసి పల్లవిని కూడా పాడుతుండటంతో గానం యావత్తు పల్లవిగానే మారిపోయింది. మధ్యాహ్నం అయ్యేసరికి జనం 100 మందికి పైగా పోగయ్యారు. 1 డజన్ సంగీత కళాకారులు, పోంగా బోంగా మృదంగాలు, వెదురు వేణువులు, లోహపు వేణువులు, మౌతార్గాన్లు, చెక్కతో లోహంతో చేసిన వాద్యాలు, గిలక తప్పెట్లు, గిటార్లు మొదలైన వాటిని వాయించి స్వామీజీకి సహకారం అందించుటకు అక్కడే ఉండిపోయారు. హరే కృష్ణ మాతాజీ. ఎంతమంది చేరారు, ఇక్కడ ఎంత శ్రీల అన్ని ప్రభుపాద వాయిద్యాలు వచ్చేసినాయి. ఈ వాయిద్యాలన్నీ పేర్లు మీరు ఇంగ్లీష్ లో తెలియగలిగితే కనుక చూడండి. ఇవన్నీ ఇంగ్లీష్ లో ఉన్నాయి. గిలక తప్పెట్లు అవేమిటో నాకు తెలియదు. గిటార్లు ఇవన్నీ అయితే మోతార్గాన్స్ అంతా ఓకే. అయితే అసలు ప్రభుపాద ఆలోచన ఏంటంటే అక్కడ ఉన్నారు కదా, ఒక సంగీత కళాకారుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ వేరే వేరే అయినా సరే వాళ్ళు ఏంటి అని చెప్పేది వాళ్ళ సైగలతోటి చెప్తూ ఉంటే వీళ్ళని చూసి వాళ్ళు పట్టుకుంటారు అనమాట ఆ ట్యూన్లు. సో అట్లాగా అక్కడ ఎవరో ఒకళ్ళు దొరికినా చాలా అనుకుంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళని చూసి ఒకళ్ళు మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఒక 12 మంది కళాకారులే 12 మంది దాకా వచ్చారట. అందరి దగ్గర రకరకాలుగా ఉన్నాయట. అసలు ప్రభుపాద పాడుతూ ఉంటే వీళ్ళందరూ వాయిస్తూ ఉన్నారట. ఆ ట్యూన్కి అనుగుణంగా వాళ్ళు నేర్చుకుని ఉంటే వాళ్ళు వాయిస్తారనమాట. అలా వాయిస్తూ చేశారు అని చెప్తున్నారు. దేవశ్రీ మాతాజీ చదవండి. హరే కృష్ణమ్మ తజే దండత్ ప్రణం. చూచేందుకు వారు చాలా ఆకర్షణీయంగా ఉన్నారు. గొంతెత్తి గానం చేసే ప్రయత్నంలో వారు కనుబొమ్మలను ముడిచేవారు. వారి ముఖము గాంభీర్యతను సూచిస్తుంది. హరే కృష్ణ అని అందరికీ వినిపించేలా గట్టిగా పాడుతున్నప్పుడు వారి వారి కణతల దగ్గరి నరాలు ఉబ్బుతుండేవి. వారి దవడ కొంచెము ముందుకు వంచినట్లు కనిపిస్తున్నది. వారి ముఖ కవళికలు ప్రసన్నంగా ఉన్నప్పటికీ వారి గానము వారికి కొన్నిసార్లు శ్రమ కలిగిస్తున్నను వారు ఏకాగ్రత చింతంతో ఉన్నారు. అది భక్తి వేదాంత స్వామి చేసే శుద్ధనామ సంకీర్తనమే కానీ ఎవరో ఒక వ్యక్తి ఒక్క నిమిషం భక్తివేదాంత శుద్ధనామ సంకీర్తనమే కానీ ఎవరో ఒక వ్యక్తి ఇస్తున్న యోగ శిక్షణ తరగతి లేక మౌన శాంతి ప్రదర్శన కాదు. అది ప్రతి ఒక్కరూ పాల్గొనగలిగే క్రొత్త రకమైన చైతన్య కిరీటం. సమాజము దానిని ఆమోదిస్తున్నట్లు కనిపించింది. అది ఎంత పేరు గాంచినదంటే ఐస్ క్రీమ్ విక్రేతల కూడా అమ్ముకునేందుకు అక్కడకు చేరుకున్నాడు. రాగి రంగు జుట్టు ఉన్న 5-6 ఏళ్ల వయసు గల బాలుడు ప్రపాదుల వారి చుట్టూ కూర్చొని ఉన్నాడు. ఒక పోలాండ్ కొంచెం పోలాండ్ బాలుడు తదేకంగా వారిని చూస్తూ నిలుచున్నాడు. ఎవరో లోహపు కుంపటిలో ఎర్రని బొగ్గు నిప్పులపై సాంబ్రాణి పొగ వేయసాగారు. ఆ సువాసనల అలలు అక్కడ వేణువు ఊదుతున్న వారిని, మృదంగ కళాకారులను, కీర్తన చేస్తున్న వారు ఆవరించారు. స్వామీజీ ఉండండి. ఇప్పుడు అర్థమైందా ఇక్కడ మీరు చదువుతున్నదంతా? చెప్పాలి అవసరం లేదు కదా, అర్థమైపోతుంది కదా. నెక్స్ట్ ఎవరైనా స్వర్ణ మాతాజీ, నాగచంద్రిక మాతాజీ. స్వామీజీ తన శిష్యులకు సంజ్ఞ చేయగానే వారు లేచి నృత్యం చేయనారంభించారు. పొడుగ్గా సన్నగా ఉన్న స్త్రయాధీశ
తన వెనుక జేబుల నిండా ఎప్పటికీ ఉన్నత చైతన్యంలోనే ఉండండి అనే కరపత్రాలను ఉంచుకొని చేతులెత్తి నృత్యం చేయనారంభించారు. అతని పక్కనే మెడను పూర్తిగా కప్పుతున్న నల్లని ఉన్ని చొక్కాను ధరించి మెడ చుట్టూ పెద్ద పెద్ద తులసి పూసల మాలను ధరించిన అచ్యుతానంద నృత్యం చేయసాగారు. అతని పొడుగాటి ఉంగరాల జుట్టు చెదిరి ఉంది. ఆ తర్వాత బ్రహ్మానంద లేచాడు. అతడు మరియు అచ్యుతానంద ఒకరి ఎదుట ఒకరు నిలుచున్నారు. శ్రీ చైతన్య మహాప్రభు కీర్తన చేస్తూ చేతులు పైకెత్తినట్లు వారు కూడా తమ చేతులను పైకెత్తి ఉంచారు. గుంపులోని ఫోటోగ్రాఫర్లు ముందుకు వచ్చారు. వారి ఇరువురు మెడలో పెద్ద పెద్ద ఎర్రని జపమాల పూసలను ధరించి ఎడమ పాదం ముందు కుడి పాదం ముందు ఎడమ పాదం ఉంచుతూ దేవతా సంబంధమైన భంగిమలను తలపిస్తూ నృత్యం చేశారు. వారు స్వామీజీ పద భంగిమలను అనుకరిస్తున్నారు. అంత బాగుంది మాతాజీ. స్టెప్స్ డాన్స్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు, ఎలా చెప్తున్నారు చూడండి. వీళ్ళ ప్రభుపాదని వాళ్ళు అలాగా ఫాలో అవుతూ చేస్తున్నారు డాన్స్. చదవండి మాతాజీ. బ్రహ్మానంద. ఒకసారి నేను లేచి నిల్చున్నప్పుడు స్వామీజీ మృదంగం వాయించినంతసేపు అలాగే నిలబడి ఉండాలేమో అనుకున్నాను. వారు మృదంగం వాయిస్తుండగా నేను కూర్చుంటే అది అపరాధమేమోనని భావించాను. అందుకే 1 గంట సేపు అలా నేను నృత్యం చేస్తూనే ఉన్నాను. బ్రహ్మానంద అనుకున్నాడట అలాగా నుంచున్నంతసేపు నుంచోవాలేమో అని. అదే కూర్చుంటే అపరాధమేమో అనుకున్నారు. ప్రత్యేకించి భారతీయులు అనుసరించే ఒక పద్ధతిలో స్వామీజీ తల వంచి తన ఆమోదాన్ని సంకేత రూపంలో తెలిపారు. మరింత మంది నృత్యం చేయుటకు రమ్మని చేతులెత్తి పిలిచారు. వారి శిష్యుల్లో మరికొందరు లేచి నృత్యం చేయసాగారు. చివరకు కొందరు హిప్పీలు కూడా లేచి నృత్యం చేయుటకు ప్రయత్నించారు. అందరూ కీర్తనలో గానం చేస్తూ నృత్యం చేయాలని స్వామీజీ కోరుకున్నారు. ఊగుతూ చేస్తున్న ఆ నృత్యం ఒక పద్ధతిగా ఉంది. మరియు వారు చెప్పులను విడిచి తివాచీలోకి వెళ్లి చేతులను పైకెత్తి నృత్యం చేస్తున్నారు. వారి చేతివేళ్లు శరదృతు వృక్షాలపై గల ఆకాశం వైపు చాచబడి ఉన్నాయి. అక్కడక్కడ గల జన సమూహమంతా వ్యక్తిగతమైన ఆనందానుభూతులను పొందుతున్నారు. అంత బాగుంది. చదువుతుంటే మీకు అనిపిస్తుందా అక్కడ డాన్స్ చేస్తున్నవి చాలా ప్రభుపాద? బాగుంది. అందరు చేతులు ఇచ్చి చక్కగా కీర్తన చేయడము అద్భుతంగా ఉంది. ఒక చదవండి యువతి చేతివేళ్లతో కరతాళాలను వాయిస్తూ కీర్తన చేస్తూ స్వప్నావస్థలో ఉన్నట్లు తలూపుతోంది. మిక్కిలి ముడతలు పడిన ముఖంతో తల చుట్టూ రుమాలును ధరించిన ఒక పోలాండ్ మహిళ ఆ యువతిని నమ్మలేనట్లుగా విచిత్రంగా చూడసాగింది. తలలను చేతి రుమాలకు కట్టుకుని కొందరు చలువ కలద్దాలు పెట్టుకుని చిన్న చిన్న బృందాలుగా ఏర్పడిన వృద్ధులైన స్త్రీలు గుంపులుగా అక్కడక్కడ నిలబడి సంకీర్తనలోని ఆసక్తికరమైన దృశ్యాలను వేలెత్తి పరస్పరం ఒకరికొకరు చూపించుకుంటూ ఎంతో ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. కీర్తనానంద ఒక్కడే ధోతి ధరించి ఉన్నాడు. యువ ప్రభుపాదుల వారికి ప్రతి మూర్తిలా కనిపిస్తున్నారు. శరదృతు కాలంలోని మధ్యాహ్నపు ఎండ ఆ బృందం పైన మెల్లగా పరుచుకుని వారిపై తన బంగారు కాంతిని ప్రసరించగా విస్తారమైన చల్లటి నీడలు వారిపై పడసాగాయి. ఎలా కనిపిస్తున్నాడు అంటే చూసారా కీర్తనానంద యువ ప్రభుపాదులాగా కనిపిస్తున్నాడు. చుట్టంతా తీసేసి అంతాను. ఓకే, నాగచంద్రిక మాతాజీ చదవండి. చదువుతారా? ఎంతసేపు అందరూ అయిపోయింది. ఎండ అంటే నాగచంద్రిక మాతాజీ, కుమారి మాతాజీ చదివారు కదా ఇందాక మీరు? నేను చదవలే మాతాజీ. నేను కూడా వరలక్ష్మి మాతాజీ చదవండి అయితే. శ్రీల ప్రపాదకి హరే కృష్ణ. అది పోయింది మాతాజీ స్క్రీన్. హార్మోన్ పై చుతి కలుపుతుండగా తాను ఒక రకమైన వేణువును ఊదుతూ కొన్ని అశాస్త్రీయమైన రాగాలను వినిపించాడు. సంగీత వాయిద్యాల సవ్వడులు కలిపి ఒక పెద్ద శబ్దాన్ని చేస్తున్నప్పటికీ స్వామీజీ కంఠస్వరము మాత్రము బిగ్గరంగా స్పష్టంగా వినిపిస్తుంది. అది అలా కొన్ని గంటల పాటు కొనసాగింది. మంత్రంలోని చివరి పాదం పాడిన తర్వాత మరియు తర్వాతి పాదం మొదలు పెట్టుటకు ముందు ప్రభుపాదుల వారు కొన్నిసార్లు తమ భుజాలను వంచినను తమ తలను భుజాలను నిటారుగా ఎత్తి ఉంచేవారు.
వారి శిష్యులు వారితో పాటే అదే తివాచీపై వారికి దగ్గరగా కూర్చొని ఉన్నారు. వారి కళ్ళలో ఆధ్యాత్మిక ఆనందం కనిపిస్తున్నది. చివరకు వారు కీర్తనను ముగించారు. వెంటనే వారు లేచి నిలుచున్నారు. వారు ప్రసంగించబోతున్నట్లు వారికి అర్థమైంది. అప్పటికి సాయంత్రం 4 గంటలైంది. శరదృతువు నాటి వెచ్చటి సూర్యకాంతి ఇంకనూ ఉద్యానవనంపై ప్రకాశిస్తున్నది. వాతావరణం ప్రశాంతంగా ఉన్నది. ప్రేక్షకులు కూడా శ్రద్ధతో వినేందుకు కూర్చున్నారు. మంత్రంపై ఏకాగ్రతను నిలుపుట వలన వారందరూ ప్రశాంతంగా ఉన్నారు. తనతో పాటు కీర్తనలో పాలు పంచుకుంటున్నందుకు వారందరికీ వారు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారితో సంభాషణ ప్రారంభించారు. హరే కృష్ణ సంకీర్తనము 500 సంవత్సరాల క్రితము పశ్చిమ బెంగాల్లో శ్రీ చైతన్య మహాప్రభు ప్రారంభించారని చెప్పారు. హరే అంటే ఓ భగవంతుని శక్తి అని అర్థము. శ్రీకృష్ణుడు భగవంతుడు మరియు భగవంతుని మరో పేరు రామ అనగా సర్వోత్తమ ఆనందము. వారి శిష్యులు వారి పాదాల చెంత కూర్చొని వింటున్నారు. ఎండకు అడ్డుకునేందుకు చేతిని కళ్ళకు అడ్డం పెట్టుకొని రాయరామ స్వామీజీ కేసి చూస్తుండగా కీర్తారానంద తల ప్రక్కకు వాల్చి అచ్చంగా నేలపైన చప్పట్లు వింటున్న పక్షిలా కనిపిస్తున్నాడు. దృఢమైన ఉండండి మాతాజీ, ఉండండి. ఇప్పుడు అర్థమైందా హరే కృష్ణ మంత్రం యొక్క మీనింగ్? హరే కృష్ణ అంటే ఏంటి, హరే అంటే ఏంటి, కృష్ణ అంటే ఏంటి, రామ అంటే ఏంటి? ఓకేనా? దాని మీనింగ్ చెప్పారు. అది అందరూ వింటున్నారట. భగవంతుడి నామాన్ని వింటూ కూర్చొని ఉన్నారు. నాగచంద్రిక మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, నేను చదవాలా అందాక హరే కృష్ణ కరుణా సింధు అది చెప్తే? మీరెవరు? వి కుమారి మాతాజీ. ఓకే, నాగచంద్రిక మాతాజీ తర్వాత మీరు చదవండి. ఏం చేద్దాం? దృఢమైన ఆ ఓక్ వృక్షం క్రింద స్వామీజీ వదులుగా తమ 2 చేతులను పట్టుకుని అచ్చంగా ఒక ఉపన్యాసకుడిలా నిలబడి ఉన్నారు. వారి లేత కాషాయ రంగు వస్త్రాలు వారిపై ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. వారి వెనక ఉన్నట్టు వృక్షం దానికి చక్కని నేపథ్యంలా ఉంది. ఆ చెట్టుకున్న విశాలమైన బోధపై సూర్యకాంతి పడుట వలన ఆకుల నీడలు పడుతున్నాయి. వారి వెనక గల వృక్ష సముదాయం మధ్య నుండి సెయింట్ బ్రిజిడ్ చర్చి శిఖరం కనిపిస్తుంది. వారికి కుడి పక్కన అమెరికాలో 25 సంవత్సరాలుగా ఎవరూ ధరించని దుస్తులను, శిరోజాలంకరణను కలిగి ఉన్న మధ్య వయస్కురాలు పొట్టిగా ఉన్నట్టు ఒక స్త్రీ నిల్చుంది. వారికి ఎడమ పక్కన దుస్తులను బిగుతుగా ధరించి ఎంతో ధైర్యంగా కనపడుతూ ఒక హిప్పీ యువతి నిలబడి ఉంది. ఆవిడ పక్కన నల్లని ఉన్ని దుస్తులు ధరించిన ఒక నీగ్రో యువకుడు చేతులను బిగుతుగా కొట్టుకుని నిలబడి ఉన్నాడు. వారి ప్రక్కన మరొక యువకుడైన తండ్రి తన చిన్ని శిశువుని ఎత్తుకొని ఉన్నాడు. వారికి పక్కన పెద్ద గడ్డం కలిగినట్టు ఒక సాధారణ వీధి సాధు నిలబడి ఉన్నాడు. అతని జుట్టు మధ్య పాపిడి తీసి ఉంది. అతని పక్కన పొట్టి జుట్టు గల సామాన్య మధ్యతరగతి యువకులు 2 మరియు వారి ప్రియురాళ్లు ఉన్నారు. గుంపులో చాలా మంది వారికి దగ్గరగా నిలబడి ఉన్నప్పటికీ వారి దృష్టి అటు ఇటు చెదురుతుంది. ఆ దేశంలో అక్కడ ఎంతమంది ఉన్నారు చూడండి. నీగురులు ఉన్నారట, వీళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు ప్రభుపాద కీర్తన వినడానికి. చదవండి మాతాజీ. స్వామీజీ 3 స్థితులను గురించి వివరించారు. అది ఇంద్రియ సంబంధమైన స్థితి, మనో సంబంధమైన స్థితి మరియు బుద్ధికి సంబంధించిన స్థితులు. వీటికి అతీతమైనదే ఆధ్యాత్మిక స్థితి అని చెప్పారు. హరే కృష్ణ కీర్తన ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఉండునట్టిది మరియు అది మన శాశ్వత ఆనందమయ చైతన్యాన్ని జాగృతపరచుటకు గల ఉత్తమ మార్గమని తెలిపారు. 26 సెకండ్ ఎవెన్యూలో జరిగే సమావేశాలకు రావాల్సిందని అక్కడున్న ప్రతి ఒక్కరిని వారు ఆహ్వానించారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు, మాతో పాటు కలిసి కీర్తించండి అంటూ వారు తమ లఘు ప్రసంగాన్ని ముగించారు. వారు కూర్చుని డ్రమ్ముని తిరిగి తీసుకొని కీర్తనను ప్రారంభించారు. 71 సంవత్సరాల వృద్ధుడు డోలు వాయిస్తూ బిగ్గరగా పాడటం ప్రమాదకరమైనప్పటికీ శ్రీకృష్ణుని కొరకు వారు ఆ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. అది ఎంత అందంగా ఉందంటే దానిని నిలిపివేయాలనిపించటం లేదు. వారు ఎంతో దూరాన గల వృందావనం నుండి అమెరికాకు వచ్చారు. శ్రీకృష్ణునికి సంబంధం లేని యోగ సంఘంలో ఉండవలసి వచ్చినా తట్టుకున్నారు. శీతాకాలం అంతా అలాగే గడిపారు. కృష్ణ సంకీర్తన కొరకు అమెరికా వందలాది సంవత్సరాలుగా వేచి ఉంది.
థోరో మరియు ఎమర్సన్లు భగవద్గీత పైన, భారతీయ పురాణాలపైన ఆంగ్లానువాదాలు గుప్పించినప్పటికీ ఏ హరే కృష్ణ ఉద్భవించలేదు. అలాగే 1893లో చికాగోలో ప్రపంచ మతాల సమావేశంలో వివేకానందుడు హిందూ మతంపై చేసిన ప్రసిద్ధ ప్రసంగం నుండి కూడా ఏ సంకీర్తన ప్రారంభం అవ్వలేదు. చివరకు స్వామీజీ ద్వారా ఇప్పుడు సముద్రం వైపుకు పరుగులు పెట్టు గంగా ప్రవాహం వలె కృష్ణ భక్తి ప్రవహిస్తున్నందున దానిని ఎవరూ ఆపలేము. పతితాత్మలను ఉద్ధరించాలనే శ్రీ చైతన్య మహాప్రభువు అనంతమైన సంకల్పాన్ని వారు తమ హృదయంలో అనుభూతి చెందుతున్నారు. హరే చాలు మాతాజీ. హరే కృష్ణ. ఎంత బాగా చెప్పారు చూసారా. హరే కృష్ణ మంత్రంట ఇక్కడ శ్రీల ప్రభుపాద ఏం చెప్పారు చూడండి. 3 స్థితులుట. 3 స్థితుల గురించి వివరించారట. ఆయన చెప్తూ చిన్న లఘు లెక్చర్ అన్నమాట. చిన్న లఘు ప్రసంగం చెప్పినప్పుడు ఏంటి, ఒకటి ఇంద్రియ సంబంధమైన స్థితి, మనో సంబంధమైన స్థితి, బుద్ధికి సంబంధించిందిట. ఈ 3 స్థితులు ఉన్నాయట. అయితే వీటన్నిటికీ అతీతమైనది ఆధ్యాత్మిక స్థితి అని. అది ఎప్పుడు వస్తుందట అంటే ఈ మనం హరే కృష్ణ మంత్రాన్ని జపించేస్తూ ఉంటూ అలా ఉంటే గనక ఆ స్థితిలో మనం నెలకొనిబడి ఉండంట. ఈ 3 స్థితులు. ఇంద్రియాలు, మన ఇంద్రియాలు ఎటువైపు వెళ్ళిపోతాయి, వాటిని తీసుకురావాలి. మన మనస్సు వేరు, తర్వాత బుద్ధి. సూపర్ గా చెప్పారు. సో ఇక్కడ చాలా మంది ఏవో భగవద్గీత గురించి వాటి గురించి వ్యాఖ్యానాలు రాశారు. కానీ ఏంటంటే హరే కృష్ణ హరే కృష్ణ ఎవరు రాలేదన్నమాట. ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఆ ప్రవాహాన్ని ఎవరు ఆపలేకపోతున్నారు. ఇదే శ్రీల ప్రభుపాద స్టార్టింగ్ లో అంత కష్టపడ్డా ఏం పడినా ఇక్కడ అందరూ వస్తూ ఉన్నారు. కుమారి మాతాజీ చదవండి. హరే అందరూ కృష్ణ కూడా మాతాజీ. అనుభూతి చెందుతున్నారు. మాదక ద్రవ్యాలతో వివేకానంద కూడాను మంచి స్పీచ్లు ఇచ్చారు కానీ ఈ హరే కృష్ణ మంత్రాన్ని ఇవ్వలేదు. ఇది గంగా ప్రవాహం లాగా బాగా అంటే భగవద్గీత గురించి చెప్పాలనుకున్నా సరే మాతాజీ, అది వినేవాళ్ళు తక్కువైపోయింది. కానీ హరే కృష్ణ ఎప్పుడైతే ఉద్భవించిందో అప్పుడు దాంతో వచ్చింది. అదే చైతన్య మహాప్రభు మిషన్ అన్నమాట. అందరినీ హరే కృష్ణ చెప్పమని చెప్పారు మహాప్రభు. అదే కదా మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా చెప్పింది కూడా అదే. నువ్వు ఇదే ప్రచారం చేయమని చెప్పారు శ్రీల ప్రభుపాదకి. దాంతోనే తీసుకొని వచ్చారనమాట. అందుకనే అంత సక్సెస్ అయింది. చెప్పండి, చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాదక ద్రవ్యాలతో ఉత్పన్నములైన వారు మాంసాహారులైన అమెరికన్ యువకులు మరియు వారి ప్రియురాలతో వారి సాహసాన్ని భారతదేశంలో కులానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చే బ్రాహ్మణులు నిరాశించినప్పటికీ అది శ్రీ చైతన్య మహాప్రభు మరియు వారి ఆధ్యాత్మిక గురు సంకల్పమని వారికి తెలుసు. కానీ స్వామీజీ తాను ఎల్లప్పుడూ శాస్త్రాలను కార్యాలనే చేస్తున్నట్లు వివరించేవారు. భాగవతం కూడా అన్ని జాతుల వారికి కృష్ణ చైతన్యాన్ని అందించాలని స్పష్టముగా బోధిస్తుందని వారన్నారు. ప్రతి వ్యక్తి జీవాత్మయే కనుక జన్మతో సంబంధం లేకుండా పవిత్ర నామ సంకీర్తన ద్వారా అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితికి వారిని చేర్చవచ్చును. అంతేకాకుండా వారు ఎలాంటి పాప కార్యములు చేస్తున్నను వారు కూడా కృష్ణ చైతన్యానికి సరి అయిన అభ్యర్థులని భావించారు. టామ్ కీన్స్ ప్రేయర్ ఉద్యానవనమే శ్రీకృష్ణ ప్రణాళిక. అది కూడా భూమండలంలో భాగమే. వారు కూడా మానవ జాతికి సంబంధించిన వారే. హరే కృష్ణ సంకీర్తనమే యుగ ధర్మము. స్వామీజీ తిరిగి స్టోర్ ఫ్రంట్ కు వచ్చినప్పటికీ ఉద్యానవనం నుండి వచ్చిన జనము తన ఇంటి ముందు కాలినడక కోసము గల రోడ్డుపై గుంపులుగా నిలబడి ఉండుట కనిపించింది. నృత్యము గురించి, సంకీర్తనం గురించి ఉద్యానవనములో ఎంతో అందమైన దృశ్యాన్ని స్పష్టముగా వృద్ధులైన స్వామీజీ గురించి మరియు వారి శిష్యుల గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవటానికి
తెలుసుకొనుట కొరకు యువతి యువకులు వారి వారి రాక కోసము మార్చ్ లెస్ గిఫ్ట్స్ ద్వారాలను తెరుచుట కోసము ఎదురు చూస్తున్నారు. స్టోర్ ఫ్రంట్ వారితో నిలబడి నిండిపోయింది. వారితో నిలబడి నిండిపోయింది. బయట కాలిబాటపై నిలబడిన కొందరు భయస్థులు లేక శ్రద్ధాహీనులు గుమ్మం దగ్గర కిటికీకి దగ్గర నిలబడి సిగరెట్లను కాలుస్తూనో తీరికగా వేచి చూస్తూనో లోపల గోడలపై అలంకరించిన చిత్రపటాలను తొంగి చూస్తున్నటకు ప్రయత్నిస్తూనో సమయము గడుపుతున్నారు. అంతకు ముందున్నడు లేనంతగా తన మందిరానికి వచ్చిన అశేష జనము ముందు నుండి స్వామీజీ లోపల అడుగుపెట్టి నేరుగా తన వేదిక పైకి వెళ్లి కూర్చున్నారు. వారు కృష్ణ చైతన్యానికి సంబంధించిన మరెన్నో విషయాలను వివరించారు. వారు సాంస్కృతిక ప్రమాణాలను ఉదాహరణగా చెప్తున్నప్పటికీ వారి ముఖము సంస్కృత కాదు సంస్కృత అంటే సాంస్క్రిట్ లో మన పురాణాల్లో వాటిల్లో ఉన్న ప్రమాణాలు అంటే మనకి ప్రమాణాలు ఉదాహరణగా చెప్తున్నప్పుడు వారి ముఖము నుండి అట్టి శబ్దాలు ఊపిరి పీల్చినంత సహజముగా వెలువడినవి. ఈ రోజు సంకీర్తనను చేసినట్లే వారందరూ ఎల్లప్పుడూ సంకీర్తన చేయాలన్నారు. చివరకు ఇక్కడ శ్రీల ప్రభుపాద అక్కడి నుంచి వచ్చేటప్పటికి రమ్మని చెప్పారు కదా, చాలా మంది ఆల్రెడీ శ్రీల ప్రభుపాద ఎక్కడైతే ఉంటారో అక్కడికి వచ్చేసారనమాట. మ్యాచ్లెస్ గిఫ్ట్ ఆ ద్వారాలు ఎప్పుడు తెరుచుకుంటాయని అందరూ నుంచొని ఉన్నారట, చాలా మంది ఉన్నారట. శ్రీల ప్రభుపాద అక్కడికి వచ్చారు, అక్కడికి వచ్చి కూర్చొని వాళ్ళందరికీ కూడా చెప్తున్నారనమాట, క్లాస్ తీసుకొని చెప్తున్నారు. ఆ క్లాస్ లో కూడా ఏంటంటే సంస్కృతంలో ఉండే శ్లోకాలన్నీ చెప్తూ మన పురాణాల్లోనూ మన శాస్త్రాల్లో ఉన్న వాటన్నిటిని ప్రమాణాలుగా తీసుకొని ప్రూఫ్స్ గా తీసుకొని చెప్తూ ఉన్నారనమాట. అవి వింటుంటేనే అందరికి చాలా ఆనందం కలిగిస్తూ ఉంటాయి. శ్రీల ప్రభుపాద అలాగా చెప్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మాతాజీ వారికి ఆ ఎగ్జాంపుల్స్ ఎలా అర్థమయ్యాయి అంటారు? పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవునికి జై, అనంతకోటి ఆచార్యవిందకి జై, శ్రీల ప్రభుపాదకి జై, శ్రీల గురుదేవికి జై, నీతాయి గౌర్ సీతానాథ్ ప్రేమానందే హరిహరి బోల్. వాళ్ళకి ఎలా అర్థమైనాయి అని అంటే మాతాజీ అందులో ఉన్న శ్లోకాలు అవన్నీ చెప్తూ శ్రీల ప్రభుపాద ఉదాహరణలు చెప్తున్నారనమాట. ఇప్పుడు మనకి పురాణాలు ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా, మనకేమో పురాణాలన్నీ తెలుసు కదా, అది మనకి ఏం తెలుసు, మనకి తెలీదు. అయితే ఇందాక కూడా అక్కడ అక్కడ గార్డెన్ లో కూర్చొని పాడేటప్పుడు వందేహం శ్రీ గురు అని పాడారు. వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు కదా. అర్థం కాకపోయినా అదేదో ట్యూన్ బాగుంది, పాడుతూ ఉంటే అందరూ వచ్చి అందరి దగ్గరికి వస్తూ ఉన్నారనమాట. అక్కడ ఉన్న ఆల్రెడీ శ్రీల ప్రభుపాద శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా తెలియదు, వాళ్ళకి హరే కృష్ణ మంత్రం ఒకటే తెలుసు వాళ్ళకి. కానీ శ్రీల ప్రభుపాద ఏంటంటే చెప్తూ ఉంటే వస్తుంది. ఇప్పుడు మన పిల్లలకి కూడా చూడండి, నేను రికార్డింగ్ ఆఫ్ చేస్తాను.